So Sachi 2026. So I think so this is the third event actually. So చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరం వచ్చేసాం. హ్యాపీయెస్ట్ గా ప్రతి ఒక్కరికి మరొకసారి సాచి టీం నుంచి ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి తెలుగులో స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఈవెంట్ కి చాలా మంది సెలబ్రిటీలు విచ్చేస్తూ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ రాబోతూ ఉన్నారు. అందులో మెయిన్ గా మనకు కనిపిస్తూ ఉన్నారు డాక్టర్ ఎల్ జయంతి రెడ్డి గారు. హార్టియెస్ట్ వెల్కమ్ మ్యామ్. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న సుందరి గారు. డైరెక్టర్ ఆఫ్ ఆర్డిటి శ్రీమతి విషా ఫెర్రర్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ మ్యామ్. ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంగేజ్ చేయడానికి అలాగే ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది తేజస్వి. ఐ రిక్వెస్ట్ తేజస్వి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేసేద్దాం. సూపర్ తేజస్వి, చాలా చక్కగా చేసావు అసలు యాక్చువల్లీ. సో వాళ్ళ చప్పట్లే చెప్పేస్తున్నాయి వెంటనే ఎంత చక్కగా చేసావు అనేది. సో ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న నీకు కూడా. సాచి 2026 ఈవెంట్ స్పాన్సర్ బై జ్యువెలరీ పార్ట్నర్ క్యారెట్ లేన్, మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ, టెక్నాలజీ పార్ట్నర్ కాలా ల్యాబ్స్, అలాగే గ్రూమింగ్ పార్ట్నర్ టోనీ అండ్ గైస్, అవర్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఐసిఐసిఐ. వారి సమక్షం ఈ వేదికకు మరింత డిగ్నిటీని తీసుకొస్తుంది. వారి విజయాలు మనందరికీ ఎక్సలెన్స్ వైపు ప్రేరణగా నిలుస్తాయి. వారి సహకారం సాచి 2026 ఆత్మను మరింత బలపరుస్తుంది. ఫస్ట్ ప్రెజెంటర్ ఇంట్రడక్షన్. మొదటిగా వైద్య రంగంలో తన సేవలతో అపారమైన గౌరవం మరియు ఆదరణ సంపాదించిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎల్ జయంతి రెడ్డి గారిని పరిచయం చేయడం మనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ మ్యామ్. ఆమె సేవలను గుర్తిస్తూ ఆమెకు అనేక గౌరవాలు లభించాయి. ఇందిరా ప్రియదర్శిని ప్రజ్ఞా పురస్కార్ 2013, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మెడికో హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019. ఆమె వైద్య సమాజంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రెండవ ప్యానలిస్ట్ అండ్ ప్రెజెంటర్ స్వప్న సుందరి గారిని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమె సుమన్ టీవీ లైఫ్ స్టైల్ CEO మరియు ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. మేమందరం ఎంతో గౌరవంతో స్వాగతిస్తున్న స్వప్న సుందరి గారు ఒక విజనరీ మీడియా లీడర్, కల్చరల్ వాయిస్ మరియు ప్రతిభావంతమైన కళాకారిణి. ఆమెకు 23 సంవత్సరాలకు పైగా జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉండింది. ఆమె పనిచేసిన ప్రముఖ మీడియా ప్లాట్ఫామ్స్ TV9, సాక్షి, మా టీవీ, ఐ డ్రీమ్ మీడియా, సుమన్ టీవీ, ఇలా ఎన్నో సంస్థల్లో ఆమె తన ఫియర్లెస్ రిపోర్టింగ్, షార్ప్ ఎడిటోరియల్ ఇన్సైట్ మరియు స్ట్రాంగ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్తో గొప్ప పేరును సంపాదించారు. మూడవ ప్యానలిస్ట్ అండ్ ప్రెజెంటర్ మిసెస్ విషా ఫెర్రర్ గారిని పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో డైరెక్టర్గా ఉన్నారు. ఉమెన్ డెవలప్మెంట్స్ సెక్టార్గా పనిచేస్తున్నారు. మహిళా శక్తి, అభివృద్ధి మరియు గ్రామీణ అభివృద్ధి రంగాలలో ఆమెకు 18 సంవత్సరాలకు పైగా సేవా అనుభవం ఉంది. ఆమె నాయకత్వంలో ఆర్డిటి మహిళా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్క్లూజివ్ స్కూల్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రౌండ్స్, షెల్టర్ హోమ్స్, చైల్డ్ హెల్ప్ లైన్స్, మైక్రో ఫైనాన్స్, ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా ఆమె ట్రాన్స్జెండర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఉమెన్స్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కూడా కీలక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆమె నేతృత్వంలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 28,500కు పైగా ఉమెన్స్ కి డెవలప్మెంట్ ఫండ్స్ అందించారు. 118 RO వాటర్ ప్లాంట్స్ స్థాపించారు. 42,000కు పైగా హెక్టార్స్ ల్యాండ్ రీస్టోరేషన్ చేయించారు. అండ్ ఆర్డిటి సంస్థ 50 సంవత్సరాల సేవను గుర్తిస్తూ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2021 అందుకుంది. అలాగే ఆమె ఇండియా ఫర్ ఇండియా అనే ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ను నడిపిస్తూ 1.8 లక్షల కుటుంబాల నుంచి డొనేషన్ సేకరించి 1600కు పైగా పిల్లలకు ఎడ్యుకేషన్ మరియు హెల్త్ కేర్ సపోర్ట్ అందిస్తున్నారు. విషా ఫెర్రర్ మ్యామ్ చేసిన సేవలను కొన్ని మాటల్లో చెప్పడం నిజంగా చాలా కష్టం. ఆమె చేసిన పనులు కేవలం అచీవ్మెంట్స్ కాదు, అవి కంపాషన్, డెడికేషన్
అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ సోషల్ ఇంపాక్ట్కు నిలువెత్తు ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇప్పుడు ల్యాంప్ లైట్నింగ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ 3 ప్రెజెంటర్స్. ముఖ్యంగా ముందుగా డాక్టర్ ఎల్ జయంత్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం గట్టిగా చప్పట్లతో. అలాగే సీనియర్ జర్నలిస్ట్ స్వప్న సుందరి గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ఆర్డిటి శ్రీమతి విషా ఫెర్రర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం, తర్వాత పెళ్ళిళ్ళకి మాత్రమే పరిమితం. సో మగవాళ్ళు చెప్పింది ఆడవాళ్ళు వినాలి. సో వంటిల్లు కుందేలు అని చాలా మనకి గొప్ప గొప్ప బిరుదులు అయితే ఇచ్చేశారు. బట్ ఈ రోజు చూస్తుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉందో మనకి సాక్షాత్తు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. మెన్తో సమానంగా ఉమెన్ పరిగెడుతూ ఉన్నారు అన్ని రంగాల్లో. బట్ స్వేచ్ఛ అనేది అందరికీ కావాలి, ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క మహిళకి ఉండాలి. సో ఈరోజు ఈ 3 డైనమిక్ లేడీస్తో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఫ్లెక్సిబిలిటీ గురించి, ఇంకా ఉమెన్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ అయితే నేను క్లియర్ చేసుకుంటాను, ఆ తర్వాత మీరు కూడా కొన్ని డౌట్స్ తర్వాత రేజ్ చేద్దరు. కానీ సో పరిచయం చేసేద్దాం. అండ్ స్టేజ్ మీద మనతో పాటు ఉన్నారు, ఇంట్రడక్షన్ అవసరం లేని కొన్ని పేర్లు అని చెప్పొచ్చు, అండ్ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ పర్సన్స్ అనమాట. సో హాయ్, ఐ లవ్ యూ. ఎస్, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలా ఒక స్టేజ్లో కలవడం, మాట్లాడడం, ముచ్చటించడం, అండ్ దట్టు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టాపిక్తో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ సుమన్ టీవీ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ జయంత్ గారు, మీ వీడియోస్ అసలు చాలా అన్నమాట కోకొల్లలు. సుమన్ టీవీలో ఎంతో మంది పిల్లలు పెద్దలు వాచ్ చేస్తూనే ఉంటారు. అండ్ మెయిన్గా ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు ఈ డిస్కషన్లో ఏంటంటే మహిళలు ముందంజలో ఉండాలి, కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, అక్కడ వర్క్ ప్లేస్లో ఏ విధంగా ఉండాలి, ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మీ పర్సెప్షన్లో వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ? అమ్మాయిలకు కూడా చక్కగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు, కానీ వెన్ యూ లుక్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అని వెన్ దే క్లైమ్ ద ల్యాడర్ ఆఫ్ సక్సెస్, ఎంతమంది లీడర్షిప్లోకి వెళ్తున్నారు అనేది ప్రశ్న. ఇఫ్ యూ లుక్ అట్ ది స్టాటిస్టిక్స్ అండి, 100 మంది లేడీస్ వెళ్తుంటే, అంటే ఉద్యోగరీత్యా ఏ రంగంలో అన్నా వాళ్ళు పైకి వెళ్తుంటే, బై ద టైమ్ ఆ CEO లెవెల్కి రావాలి అండ్ టు ద లీడర్షిప్. ఎప్పుడు వాట్ డూ యూ మీన్ బై లీడర్షిప్ అంటే అక్కడ కూర్చొని వాళ్ళు ఒక డెసిషన్ మేకర్గా ఉండాలన్నమాట. ఆ డెసిషన్ మేకర్ లెవెల్లోకి ఎంతమంది మహిళలు వెళ్తున్నారు అనేది ప్రశ్న. 17% మాత్రమే వెళ్తున్నారు. అదే మెడికల్ కాలేజ్లో నువ్వు చూసావంటే, నేను అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాను, 60%, 65% గర్ల్స్ ఉంటారు, 35% బాయ్స్ ఉంటారు. అలాంటిది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, వెన్ దే హ్యావ్ టు బికమ్ డైరెక్టర్స్, వెన్ దే హ్యావ్ టు బికమ్ కమిషనర్స్, అక్కడ మనము ఆ లీడర్షిప్ లెవెల్లో మనం చూస్తున్నాము. అక్కడ ఒక వెలితి ఉన్నది. ఎందుకంటే వై షుడ్ వి allow the men to take the decisions for the women? అది అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా మనం ఒక లెవెల్కి వచ్చాము, అమ్మాయి వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకునే లెవెల్కి వస్తున్నది. కానీ ఇప్పుడు ఒక పార్లమెంట్లో ఉన్న, ఒక సర్పంచ్ లేక ఒక పంచాయతీలో ఉన్నా కూడా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద గర్ల్స్ హూ ఆర్ బికమింగ్ లీడర్స్? అండ్ అది అన్నమాట మనకు కావాల్సింది. ఏమవుతుంది, ఎందుకు ఇది జరుగుతున్నది అంటే అమ్మాయికి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఫ్యామిలీ చూసుకోవాలి, వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి, అండ్ ఆటోమేటిక్గా ఆ తల్లి యొక్క హార్మోన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. సో దే జస్ట్ స్టెప్ బ్యాక్. ఆ బేబీని చూడంగానే వాళ్ళు జస్ట్ స్టెప్ బ్యాక్, దే టేక్ అ బ్రేక్. ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ ల్యాడర్కి రీచ్ అవుతున్నప్పుడు, వెన్ దే క్లైంబింగ్ ద ల్యాడర్, అక్కడ వస్తున్నది మెయిన్ ప్రాబ్లం. సో అక్కడ మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వివక్షత లేకుండా పిల్లల్ని పెంచడం అనేది, తర్వాత స్కూళ్ళలో, కాలేజ్లో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం, యూ హ్యావ్ టు గ్రో ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ అండి. సో ఆ ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్వప్న గారు, యాక్చువల్లీ ఇందులోనే లీడ్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. మ్యామ్ ఇంత ముందు చెప్పారు, మీరు ఫస్ట్ మీ జర్నీ జర్నలిస్ట్గా స్టార్ట్ చేశారు, ఇప్పుడు CEO వరకు. అంటే ఒక 1 డేలో రాదు, కొన్ని సంవత్సరాలకి కూడా రాదు. ఎంతో కష్టపడితే ఆ డిజిగ్నేషన్ వస్తుంది యాజ్ ఎ CEO.
స్టార్టింగ్ ఎంప్లాయ్ నుంచి ఈ రోజు ఒక ఆర్గనైజేషన్ CEO రావడం అనేది గొప్ప విశేషం. సో ఇప్పుడు చూస్తుంటే వర్క్ కల్చర్ చాలా వరకు హైబ్రిడ్ వర్క్ మోడల్ వచ్చేసింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి మీ పర్సెప్షన్ లో? వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ? హైబ్రిడ్ వర్క్ మోడల్ అంటే బేసిక్గా మనం ఇంటి నుంచి కొంత పని చేయగలగడం, అది పురుషులకి స్త్రీలకి ఈక్వల్గా వర్తిస్తుంది అంటాను నేను. ప్రత్యేకంగా స్త్రీలకి మాత్రమే ఇలా ఉండాలని కానీ ఉండకూడదని చెప్పను. ఐ థింక్ ఎవరి పరిధులు, ఎవరి ఫ్లెక్సిబిలిటీ వారు డిసైడ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టుగా ఎప్పుడైతే బిడ్డని కండానికి ఒక బ్రేక్ తీసుకుంటారో, చాలాసార్లు మనం చూసాం పెద్ద పెద్ద యాక్టర్స్ విషయంలో వాళ్ళ కుటుంబాలు చూసినప్పుడు, పాపం తను రిటైర్ అయిపోయింది, పాపం తను కెరియర్ గివప్ చేసింది అంటారు. ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. అలా కెరియర్ గివప్ చేసి ఇంటిపటి నుండి పిల్లల్ని చూసుకోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరు. కెరియర్ మాత్రమే పట్టుకుని ముందుకెళ్ళిపోతే అది అభివృద్ధి సాధించినట్టు కూడా కాదు. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డిసైడ్ ఎన్ని గంటలు నేను పని చేయగలుగుతాను, నా పరిస్థితులు ఏంటి, అండ్ అక్కడ చిన్న చిన్న విజయాలతోనే మనం పెద్ద విజయం సాధించవచ్చు. అందరికీ ఒక్క రూల్ వర్తిస్తుందని మనం చెప్పలేము. నా ఓన్ కెరియర్లో నేను మేనేజింగ్ ఎడిటర్ అయిన సందర్భంలో చాలామంది మేల్ కొలీగ్స్ వచ్చి చెప్పేవారు, మ్యామ్ మీరు 7 అయిపోయింది కదండి, మీకు ఇంట్లో వంట పని అది ఉండదా? మేనేజింగ్ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్లో చాలా బాధ్యతలు ఉంటాయి, రాత్రిపూట ఏ న్యూస్ టెలికాస్ట్ అవుతుందో అన్నీ చూసుకుని మీకు ఇంటి పనులు వంట పనులు ఏమి ఉండవా అసలు అని అడిగారు. అంటే కొంత హేళనగా, కొంచెం అప్పట్లో కొంచెం చివుక్కుమనేది. తర్వాత నేను మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చూడడం మొదలుపెట్టాను. అలా ఎవరన్నా అడిగితే లేదండి నేను వంట మనిషిని పెట్టుకున్నానని చెప్పేస్తాను ఓపెన్గా. అంతకుముందు హట్ అయ్యేదాన్ని, నన్ను ఇలా అంటారా, ఒక స్త్రీని కాబట్టి నన్ను తొక్కేశారా, ఇలా అంటున్నారా, అలా అంటున్నారా అని. ఎప్పుడైతే మనం చాలా లైట్గా తీసుకుంటామో ఈ చిన్న చిన్న విషయాలని, సాఫీగా మన ఆబ్జెక్టివ్ ఏమిటో, మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని వైపు నడుస్తాం తప్ప ఈ చిన్న చిన్న సిల్లీ నాయిసెస్లో మనం ఇరుక్కుపోం. ఇది నా ఫీలింగ్, నా ఓన్ ఎక్స్పీరియన్స్. విషమ, యాక్చువల్లీ మీ పర్సెప్షన్లో వాట్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ? ఫ్లెక్సిబిలిటీ అనేది మన ఫ్యామిలీ నుంచి మ్యామ్ చెప్పినట్లుగానే ప్రతి ఒక్కటి లిమిట్స్ అనేటివి అక్కడి నుంచే కంట్రోల్ చేయబడుతున్నాయి. సో ప్రతి ఒక్క దగ్గర మన గర్ల్స్కి దగ్గర నుంచి చూసినప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది స్టెప్ బై స్టెప్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారో చిన్నప్పుడు దాన్ని వర్కింగ్ లైఫ్లోకి కూడా వాళ్ళు అడగడానికి కానీ, క్వశ్చన్ చేయడానికి కానీ, లేదంటే ఏదైతే వాళ్ళు లాస్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో అది వాళ్ళు తీసుకోవడానికి ఒక ఛాన్స్ తీసుకుంటారు అని అనుకుంటా. ఫ్లెక్సిబిలిటీలో మెయిన్గా మేడం గారు చెప్పినట్లుగానే మెటర్నిటీ సైడే ఎప్పుడైతే తల్లిగా తన బిడ్డల్ని చూడాలనుకుంటుందో అప్పుడు కెరియర్లో చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లాస్ అంటే ఆమె చాయిసే ఇక్కడ, కానీ మనం చూడాల్సింది ఆమె లైఫ్లో అన్నిటినీ కూడా చూడాలి, అన్నిటినీ కూడా ఎదుర్కోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఫ్యామిలీలో దెన్ వర్క్లో కూడా రెండు దగ్గరలో ఇవ్వగలిగితేనే ఒక ఎంపవర్డ్ ఉమెన్ని మనం తయారు చేయగలుగుతాం సొసైటీలో. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈక్వాలిటీ, సమానత్వం కావాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. మీరు జెన్యున్గా చెప్పాలి, మేము ఫస్ట్ స్టార్ట్ విత్ యూ. ఇప్పటికీ సమానత్వం ఉందంటారా? టోటల్గా లేదమ్మా. కానీ అదే నేను అంటున్నాను, సమానత్వం కోసం మనం ఏం పోరాడాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. ద 46XX అండ్ 46XY దే ఆర్ నాట్ ద సేమ్. వీళ్ళు ఎలా ఆలోచించారు, బాయ్స్ ఎలా ఆలోచిస్తారు, గర్ల్స్ ఎలా ఆలోచిస్తారు అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది. సో మనము ఏంటంటే దాని యూ హ్యావ్ టు, నేను అన్నాను, యూ హ్యావ్ టు సెలబ్రేట్ ద వెరైటీ అండ్ ద డిఫరెన్స్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ పీపుల్. when you take it in the whole spectrum అన్నమాట, అది మనం సెలబ్రేట్ చేయగలిగితే అప్పుడు ఏమంటే ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ మ్యారేజ్ ఫస్ట్ డే నుంచి ద వైఫ్ విల్ ట్రై టు చేంజ్ ద హస్బెండ్ వైఫ్ని చేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు. సో అట్లా కాకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ని మనం సెలబ్రేట్ చేసుకునేటట్టు ఉంటే అందరూ ఒకటేలాగా ఉండాలండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూనిక్ అని మనము రియలైజ్ చేయాలి. నాలాంటి వాడు ఈ ప్రపంచంలో లేదు అని మనం రియలైజ్ చేయాలి. ఎప్పుడు కనుక నేను అనుకుంటాను నేను ఫలానా డాక్టర్ లాగా ఉండాలి, నేను ఫలానా ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండాలి, నేను ఇలా ఉండాలి అలా ఉంటారంటే దెన్ యూ ఆర్ నాట్ ఎనీవేర్ బికాస్ దేర్ ఇస్ ఆల్రెడీ వన్ దేర్. బట్ హూ ఈజ్ ద వన్, ఐ వాంట్ టు బీ ద బెస్ట్ జయంతి అని అలాగా మీరు మీ యూనిక్నెస్ని అర్థం చేసుకొని దాని ముందుకు తీసుకువెళ్తే యూ బీ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారంటే ఈవెన్ యువర్ హస్బెండ్, యువర్ స్పౌస్, ఆల్ ద మెన్ విల్ థింక్ అరే ఈమె ఎందుకు హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు కూడా
వస్తారనమాట సమానత్వానికి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అమ్మ. సో స్వప్న గారు, యాక్చువల్లీ ఈ టాపిక్ ఏంటంటే ఈక్వాలిటీ. మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మీడియా సెక్టర్లో అందరూ ఉమెన్స్ ఉంటారు, ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు. బట్ అందరికీ మనసులో ఒక మాట ఉంటుంది, అది బయటకు చెప్పరు. వృత్తిపరంగా కావచ్చు, శాలరీ పరంగా కావచ్చు, చాలా చిన్న చూపు ఉంది అనే భావన ఉండింది. ఇప్పటికీ చాలా మంది మహిళలు ఒక 5 పోస్టులు ఉంటే అందులో మ్యాక్సిమం 1 or 2 ఉంటుంది, మిగతా అంతా మిగిలిన 3 వేరే వాళ్ళకి ఉంటుంది. మహిళలకి స్థానాల్లో కావచ్చు, శాలరీస్లో కావచ్చు, చాలా లీస్ట్ స్టేజ్లో ఉన్నామని చెప్పొచ్చు. వాట్ ఈస్ ఈక్వాలిటీ, మీ పర్సెప్షన్? ఫ్రాంక్లీ యాక్చువల్లీ మహిళా ఉద్యమం మనకు తెలుసు, మహిళా దినోత్సవం మొదలైందే సమాన వేతనాల కోసం 100 సంవత్సరాలకు పైన క్రితం జరిగిన విషయం ఇది. ఈక్వల్ పే లేదని పోరాటంతో మొదలైన విమెన్స్ డే మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. బట్ ఈక్వాలిటీని మనం ఇవాటి రోజులకి రీడిఫైన్ చేసుకోవాలి. ఐ థింక్ చాలా విషయాలలో మనం ఆల్రెడీ ఏ విషయంలో ఈక్వాలిటీ చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెస్ట్రిక్షన్స్ విషయంలోనా, బయటికి వెళ్ళొద్దంటే అదా, అంటే అది మనం ఆ కోణం నుంచి, ఒక పోరాటం చేస్తున్న కోణం నుంచి చూసిన అంతకాలం కూడా అది అక్కడ డివైడ్ అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం ఇంక్లూజివ్గా అందరితో కలిసి ఆలోచించడం నేర్చుకుంటామో అప్పుడే ప్రాపర్ సొల్యూషన్స్ వస్తాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి బయటికి వెళ్ళొద్దు లేట్ అయ్యాక అని ఎవరైనా చెప్తే అది మన హక్కులు వాళ్ళకి హరిస్తున్నట్టు అనుకోవాల్సిన అవసరం లేదు నెసెసరీ. దానిలో విషయం ఏంటో తెలుసుకోవడం ద్వారా అప్పుడు మనం పాయింట్ని చూడడం మొదలు పెడతాం. వీ విల్ స్టాప్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అలాగే మనలో ఉండే ప్రతిభని మనం ఎంత బయట పెట్టాలి, మన ఆకాంక్షల్ని మనం ఎంత తీర్చుకోవాలి, మనం ఎంత ఎక్స్ప్రెసివ్గా యూస్ఫుల్గా ఉండాలి అనే కోణ నుంచి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు, లేకపోతే ఇది అని ఉండదు. దేర్ ఇస్ నో కాంటెస్ట్ అండ్ కాంపిటీషన్ అట్ ఆల్ నా దృష్టిలో. ఫైనల్లీ మ్యామ్, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఈక్వాలిటీ అంటే? నేను ముందు చెప్పినట్లుగానే ఈచ్ వన్ ఈజ్ యూనిక్, దే హ్యావ్ సమ్ టాలెంట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇక్కడ మెయిన్ ఈక్వాలిటీ అన్నప్పుడు నేను చాలాసార్లు చూస్తుంటా, నేను రూరల్ ఉమెన్తో పనిచేస్తాను కాబట్టి అది విలేజ్ లెవెల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, రూరల్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అట్లాని మన దగ్గరే ఉండిపోయిందా అంటే ఇది ప్రపంచంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది. చదువుకున్న వాళ్ళ లెవెల్లో అక్కడ ఈక్వాలిటీ ఆ లెవెల్లో ఉంటుంది, రూరల్ లెవెల్లో కావాల్సినట్టు. నేను రీసెంట్గా కలిసినప్పుడు ఒక మహిళ చెప్తా ఉంది, నాకు 2 కూతుర్లే అని. నేను అన్నాను, 2 కూతుర్లే అని ఎందుకు గర్వంగా చెప్పలేని సొసైటీలో మనం ఉన్నాము. ఎందుకు ఆ 2 కూతుర్లు నేను ఎందుకు ఈరోజు బాగా చదివించుకోగలను, నా కూతుర్లు నాలాగా ఎందుకు డెవలప్ కాలేరు అనే ఆలోచనలోకి ప్రతి ఒక్క మదర్ వెళ్ళాలి. ఫస్ట్ మన మహిళల నుంచే ఈక్వాలిటీ అనేది మన ఫ్యామిలీలలో స్టార్ట్ చేయాలా, నా కూతుర్ని కొడుకుని నేను ఒకలాగా చూస్తున్నాను అనేది మొదలు పెట్టాలా. సో అక్కడ మొదలు పెడితే కనీసం నువ్వు ఇంకొకరికన్నా ఎగ్జాంపుల్గా నిలబడి మన పక్కన కుటుంబాలకి మనం ఒక చిన్న ఇన్స్పిరేషన్గా తయారు అవ్వాలా. అప్పుడే మనం ప్రపంచంలో ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక చిన్న స్టెప్ మొదలైతే ఈక్వాలిటీ అనేది మన అందరితో సాధ్యం అవుతుంది. ఉమెన్ కూడా అన్నీ సాధించగలిగే ఒక స్థాయిలో ఉంది, చేస్తుంది కూడా. సో స్వప్న గారు, ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. వర్క్ ప్లేస్లో ఏంటంటే ఫీమేల్స్కి ఇప్పుడున్న స్ట్రాటజీస్ చూస్తుంటే చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువగా బర్న్ అవుట్ అవుతున్నారు, అరిచేయడం, ఒత్తిడి, దానివల్ల కూడా ఎక్కువగా మాటలు జారేస్తున్నారు. ఆ స్ట్రెస్ వల్ల అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్న ఫీమేల్స్కి మీ పర్సెప్షన్లో మెంటల్ వెల్నెస్ అంటే ఏంటి, మీరు చెప్పే సజెషన్స్? మెంటల్ వెల్నెస్ ఇస్ యాక్చువల్లీ ది అబిలిటీ టు ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ది అబిలిటీ టు ఇంటరాక్ట్ ఇన్ అ హెల్దీ వే. ఒకరికి కష్టం సుఖం చెప్పుకునే ఆ స్పేస్, ఆ ఈక్వేషన్ బిల్డ్ చేయగలగడమే మెంటల్ హెల్త్, మెంటల్ వెల్నెస్ అని నేను భావిస్తాను. ఇప్పుడు ఇవాళ రోజుల్లో అన్ఫార్చునేట్లీ మహిళలకు ఎక్కువగా, పురుషులకు కూడా హెల్దీ బాండ్స్ బిల్డ్ చేసే వాతావరణం మనకు లేదు. ఎవరెక్కడ మోసుకెళ్ళి ఏది వెనకాల చెప్పేస్తారో, ఏ గొయ్యి ఎవరు తవ్వేస్తారో, ఏ ఫోన్ రికార్డింగ్ ఎవరు చెప్పచ్చో లేదో, నా గురించి వీళ్ళు వెనకాల మాట్లాడతారేమో అనేలాంటి వాతావరణం అన్ఫార్చునేట్గా వచ్చింది. సో దాన్ని మనమే అంటే ఎవరికి ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది లేకపోతే ఇఫ్ యూ కాంట్ ఫైండ్ అ ఫ్రెండ్, ఐ థింక్ అ జర్నల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. చక్కగా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు మనం ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ అయినా సరే కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేసుకుని, మ్యామ్ చెప్పినట్టు ఏదో మెడిటేషన్ వాట్ ఎవర్, మనకి జరిగిన రోజుకి ఫస్ట్ థ్యాంక్ఫుల్నెస్, ఇట్స్ అ హెల్దీ హ్యాబిట్. మెంటల్ హెల్త్కి పునాది అది. ఎక్కడైనా చికాకులు అందరికీ రాకుండా వస్తాయి, వచ్చినప్పుడు కూడా పరిష్కారం మనమే చూసుకోవాలి సువర్ణ. బికాస్ ఎవరు ఎక్కడ స్టాండర్డ్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, నో బడీ ఈజ్ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్
అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. అండ్ మీరు ఇంకో మాట చెప్పాలి, ఇన్సెక్యూరిటీస్ ఎక్కువైపోయినాయి చాలా మందిలో. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏమైనా ఏం లేదు, మా ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? అక్కడ ఉంది, నాకు లేదు, నేను ఏదో అయిపోతానంటేనే ఇన్సెక్యూరిటీ వస్తుంది. మన మీద మన నమ్మకం ఎలా పెంచుకుంటాం? మన స్కిల్ సెట్ పెంచుకోవాలి, మన నాలెడ్జ్ పెంచుకోవాలి, మన అబిలిటీ టు అండర్స్టాండ్ డైనమిక్స్, హ్యూమన్ డైనమిక్స్. అవతల వాళ్ళ మాట అంటే కూడా ఎందుకన్నారో ఒక్కసారి ఒక్క కంపాషన్తో ఆలోచిస్తే ఒక్క నిమిషం మనకి ఎంత మెచ్చుకుంటుంటాం మన మనసు, అప్పుడు యూ విల్ బీ ఇన్విన్సిబుల్. ఎవరు ఎట్లాగైనా పోని, నేను జాయ్ఫుల్గా హ్యాపీగా నా బెస్ట్ స్పేస్లో నేను ఉంటానని డిసైడ్ చేసుకుంటే ఎవరు కలుపుతారు మన్ని? సూపర్. అండ్ ఫైనల్లీ ఎస్ విషా మ్యామ్. సో మెంటల్ వెల్నెస్ అనేది ప్రతి ఒక్క దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో అంటే కోవిడ్ తర్వాత దీని మీద ఎక్కువగా బలి అవుతున్నాము అందరం కూడా అని అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, మనం ఉమెన్గా మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాస్కింగ్లో ఏమవుతుందంటే వర్క్ ప్రెజర్స్ ఉంటున్నాయి, హోమ్ ప్రెజర్స్ ఉంటున్నాయి, దెన్ ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటున్నాయి. సో ఇవన్నిటిని మేనేజ్ చేయడానికి కొన్నిసార్లు ఆమెమి దుర్గాదేవి కాదు అని అంటాం మన మామూలుగా. అంటే ఒక 10 చేతులు ఉంటే 10 పనులు చేయగలుగుతాం, కానీ మహిళకు కూడా ఉండేది రెండు చేతులే. సో ఆ 2 చేతులతోనే అన్ని పనులు చేసే కెపాసిటీ ఉంది. కానీ చేసేటప్పుడు కొంత సపోర్ట్ సిస్టమ్ని కూడా మన ఫ్యామిలీలో ఇవ్వగలిగినప్పుడే, ఆమె కూడా ఆ షేర్ చేసుకోగలిగినప్పుడే ఈ మెంటల్ వెల్నెస్లో కొంత పార్ట్ని ఫ్యామిలీ షేర్ చేస్తుంది. ఇక్కడ బహుశా మ్యామ్ షుడ్ యాడ్ మ్యామ్ విత్ యువర్ పర్మిషన్ మ్యామ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వాటిని మనం పట్టించుకోకపోవడం, సింపుల్ థింగ్ లైక్ పిఎంఎస్ కూడా మనకు వచ్చే ఎమోషన్స్ అప్పుడు సీరియస్గా తీసుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో దాన్ని ఎలా డీల్ చేయాలి మ్యామ్? అంటే ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని ఏజ్ టైమ్స్లో అనమాట, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ అడాలసెన్స్లో లేదా జస్ట్ బిఫోర్ మెనపాజ్ ఈ మ్యాక్సిమం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటుంది అని అవగాహన ఉండాలి. అది ఆ అవగాహన మీరు తెచ్చుకుంటే దానికి ఏం చేయాలనేది మేము చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పింది ఏంటంటే ఈ సూర్య నమస్కారం, యోగా అండ్ మెడిటేషన్, ప్రాణాయామం చేసినప్పుడు స్టడీస్ చేస్తాం. దోస్ పీపుల్ హూ డూ వాళ్ళకి తక్కువ ఉంటుంది పిఎంఎస్, దోస్ పీపుల్ హూ డోంట్ డూ దే హ్యావ్ మోర్. అండ్ ఆల్సో కొన్ని విటమిన్స్ తక్కువ ఉంటుంది, అలాంటప్పుడు కూడా సెరటోనిన్ అలాంటివి తక్కువ ఉంటే కూడా వాళ్ళకి పిఎంఎస్ ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. థైరాయిడ్ ఏమన్నా ఉన్నదేమో చెక్ చేసి, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏముందంటే అది ట్రీట్ చేసి, దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ పెరిమెనపాజల్ ఏజ్ గ్రూప్ మాత్రం ఫ్యామిలీ మొత్తం కూడా బాగా సపోర్ట్ చేయాలండి. అండ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు మన హార్మోనలే కాదు, ఆ టైంలో ఏంటంటే అటు పిల్లలు కారు, అటు వాళ్ళు పెద్ద అడల్ట్స్ కూడా కాదు. ఎస్పెషలీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నప్పుడు దానికి తోడు మీరు వెళ్ళేసి ఈ ట్యుటోరియల్స్లో వెళ్ళేసి పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు కూర్చొని మెంటల్ టెన్షన్, నాకు సీట్ వస్తుందా, ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా, మెడిసిన్లో అని చెప్పేసి అదొక టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. సో అండ్ యూర్ సిట్టింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సర్సైజ్. మ్యాక్సిమం చేంజెస్ ఇన్ ద హార్మోన్స్ ఆర్ స్టార్టింగ్ ఇంటర్మీడియట్ టైంలోనే స్టార్ట్ అవుతున్నది. సో అది అవగాహన తెచ్చుకొని ఐ థింక్ మనము కూడా ప్రెషర్ పెట్టి అమ్మా, వీ హ్యావ్ టు టెల్ ఆల్ దీస్ ట్యూటోరియల్ కాలేజెస్ దట్ దే హ్యావ్ టు ఇంట్రడ్యూస్. అలా చేసినప్పుడు పిల్లలకి ఇది ఒక్కటే కాదు, లైఫ్లో జిలియన్ థింగ్స్ మనం చేయొచ్చని, అది వాళ్ళకి ఏంటంటే దే జస్ట్ బ్రెయిన్ వాషింగ్ దెమ్. ఇదొక్కటే నీ లైఫ్లో అంబిషన్, ఇది లేకపోతే నువ్వు సున్నా అన్నట్టు అట్లా ఉండకూడదు. లైఫ్లో సో మెనీ థింగ్స్ చేయొచ్చు మీరు. యాక్చువల్లీ మీరు ఎన్ని ఫీల్డ్స్లో మీరు అమ్మాయిలను పైకి తీసుకొస్తున్నారు విషా. సో లైక్ దట్ దెర్ ఆర్ జిలియన్ థింగ్స్ యూ కెన్ డూ అని చెప్పేసి ఆ మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలా. ఇఫ్ దే బికమ్ సో వీక్, బై టైమ్ ద ఎంబీబీఎస్కి వచ్చే కాలకి వాళ్ళ హెల్త్ లేదు, వాళ్ళు ఇంకొకరి హెల్త్ ఏం చూసుకుంటారు. సో అలాగా, and also any field. So we have to concentrate at that intermediate level and in the perimenopausal age group, where between 35 and 45 hormonal up and leave, దాన్ని upheaval అంటారనమాట. అది మ్యాక్సిమం ఉంటుంది. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అవసరం, చాలా అవసరం ఒక స్త్రీకి. ఆడపిల్లలందరికీ ఒకే ఒక విషయం మనం గ్రహించుకోవాలి, మనకు కావాల్సిన రెస్పెక్ట్, వ్యాలిడేషన్, మనకు కావాల్సిన అప్రిసియేషను బయట నుంచి వస్తుందని మనం ఎదురు చూసినంత కాలం అది వచ్చినా రాకపోయినా రాంగ్ పీపుల్ నుంచి వచ్చి తప్పుడు డెసిషన్స్ తీసుకోవచ్చు, లేదు అది రాకపోతే మనం బాధపడిపోయి కృంగిపోవచ్చు. అలా కాకుండా మనకి మనమే ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నామో అప్పుడు వి స్టాప్ సీకింగ్ ఆల్ దిస్ అవుట్ సైడ్. సో ప్లీజ్ బికమ్ స్ట్రాంగ్.
Please be the one to give appreciation, not to expect it from others. Please become strong women and let us build a fabulous society. This Women's Day has to be different for all of us. ఇప్పుడున్న జనరేషన్స్లో ఎక్కువగా ఫీమేల్స్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ప్రతి ఒక్కరు ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రొడక్ట్ కావాలంటే ఎలా కొనుక్కుంటున్నారో గైనకాలజీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఇష్యూస్ చెప్పేస్తున్నారు. 10 మంది ఆడపిల్లలు ఉంటే అందులో 9 మందికి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. వెరీ లెస్ ఏజ్లో యాక్చువల్లీ. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఆడపిల్లలకి మెయిన్గా ఎస్పెషల్? ఎంత స్ట్రెస్ ఉంటుందో అంత స్టీరాయిడ్స్ రిలీజ్ అయిపోతుంది వాళ్ళకి. సో దే వాంట్ లూజ్ వెయిట్, దే మే నాట్ బి ఏబుల్ టు లూజ్ వెయిట్ అనమాట. సెకండ్ ఏంటంటే నిద్ర లేమితనం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఆ నిద్ర లేమితనంతో మళ్ళీ స్టీరాయిడ్స్ రిలీజ్ అవుతుంది. వారికి ఏమంటే ఇది ఒక హనుమంతుని తోకలాగా అనమాట. యూట్యూబ్ తర్వాత వాట్సాప్ ఇలా వెళ్తూనే ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి రీల్స్ రోల్స్ అన్నీ కొన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ స్లీప్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ స్లీప్ నవ్ డేస్. ఎందుకంటే బాడీ స్లీప్లోనే రిపేర్ అవుతుంది. మీరు బాడీకి స్లీప్ సఫిషియెంట్ స్లీప్ ఇవ్వాలి. అంటే అన్ఇంటరప్టెడ్ స్లీప్, అట్లీస్ట్ 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఇస్తే అప్పుడు ఆ బాడీ లోపల రిపేర్ అవుతుంది. అది కావటం లేదు. మన ఫుడ్లో దే అండ్ ఇన్ ద వాతావరణం దే ఎనీ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ విచ్ ఇస్ దేర్. ఆ పొల్యూషన్ వల్ల కూడా పిసిఓడి వస్తున్నది. సో ఈ జీనో ఈస్ట్రోజన్స్ అనేది, థాలేట్స్ అనేది, దానివల్ల ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతున్నది. సో ఇక్కడ నేను ఉన్నారు ఈ సభా ముఖంగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఎన్వైరన్మెంట్ కోసము, మీ పిల్లల కోసము, మీ గ్రాండ్ చిల్డ్రన్, మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కోసము యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్, ఈచ్ వన్ ఆఫ్ యూ. ద అమౌంట్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ అండి విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఓవరీస్ and causing PCOS, which is going into the brain, causing stroke. It is really frightening. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇది కూడా చేయాలి. స్టార్ట్ విత్ యూ స్వప్న గారు. సో అశోక ఫౌండేషన్ గురించి చెప్పాలంటే సే సంథింగ్. అశోక ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇన్వైట్ చేసిన పద్ధతిలోనే తెలిసిపోయింది ఎంత సిన్సియరిటీ అండ్ కమిట్మెంట్ ఉండేవారని చెప్పి. ఐ వాజ్ రియలీ మూవ్డ్. ఎందుకు మేడం కోసం వచ్చారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఆవిడ షీఈ్ ఎ లెజెండ్ ఇన్ హెల్త్ కేర్. మేమేదో ప్రొఫెషన్లో టీవీలో కనపడి ఫెమిలియర్ అయిపోయాం అందరికీ. బట్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ అందరూ వచ్చి, ప్రొఫెసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఇట్ జస్ట్ షోస్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ వాట్ దే వాంట్ టు డూ. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, చాలా హృదయంగా ఉంది, మనసు పెట్టి చేస్తున్న కార్యక్రమం. ఐ హోప్ this program grows to become one of the best top events in both the Telugu states, and I wish all the best to Ashoka Foundation. Yes. So ఇప్పుడు now జయంతి మ్యామ్ 2018 ఐ థింక్ సో, అండ్ నవ్ ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు అశోక ఫౌండేషన్ నుంచి చేయడం జరిగింది. కరోనా టైంలో అయితే లిటరల్లీ ఎంతో మందికి ఉపాధి లేదు. ఆ టైంలో ఫుడ్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, వాళ్ళందరికీ అందిస్తూ ఈవెన్ ఒక ఊరిని దత్తత తీసుకుని హెల్త్కి సంబంధించి కూడా వాళ్ళు ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు అండ్ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు ఫౌండేషన్ ద్వారా. అండ్ ఈరోజు ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయడం, ఇలా కొలాబరేట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా భాగ్యమనే నేను చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆకాశం ఇంకా అక్కడే ఉంది అంటే ఆకాశ పిల్లర్స్ ఉంటారనమాట. దీస్ ఆర్ స్తంభాలు, ఆకాశ స్తంభాలు అంటారు. వీలే అనమాట ఆకాశ స్తంభాలు. సో ప్రతి దగ్గర కూడా ఒక 10% ఉంటాము. వాళ్ళని కలవడం, మీరు నాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలిసేదానికి ఒక అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ టు సీ సమ్ ఆకాశ స్తంభాలు ఓవర్ హియర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు బీ దట్. అండ్ లేడీస్కి ఇన్స్పిరేషన్. అవును, మీ ఇన్స్టిట్యూటే మీకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, కానీ అక్కడితో ఆగదు. మీకు పర్స్పిరేషన్ అవసరం. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ దట్. అంటే బాగా చెమట ఓడ్చి పని చేసి డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. లెట్ మీ టెల్ యూ, నేను ఎప్పుడు అంటాను, హార్డ్ వర్క్ నెవర్ కిల్స్ అ మ్యాన్. ఇఫ్ యూ గో యూ డూ ఇట్ విత్ యువర్ ఫుల్ హార్ట్, ఇట్ విల్ నెవర్ కిల్ అ మ్యాన్. బట్ అక్కడ దాంట్లో ఊరికే టెన్షన్ అనిపించేది, ఏమవుతుందో ఎవరేమనుకుంటారో, దానికే దట్ విల్ కిల్ యూ ఇఫ్ యూ గెట్ ద టెన్షన్. సో జస్ట్ గో, పర్స్పిరేషన్ అవసరం మీకు. ఫైనల్లీ మ్యామ్, మీరు కూడా ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చడమే కాదు, ఎన్నో మెమరీస్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఫైనల్గా అశోక ఫౌండేషన్ గురించి చెప్పాలంటే సే సంథింగ్. సో ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు అశోక ఫౌండేషన్. ఎందుకంటే ఇలాగా కొంతమంది విజయవంతమైన మహిళల్ని చూసే కోసం ఒక ఈవెంట్ని తయారు చేయడం అనేది సాచి
మిరాకిల్ కాల్డ్ ఉమెన్ అనేది ప్రతి ఒక్కరు ఒక ఉమెన్ మిరాకిలే నిజంగా చెప్పాలంటే ఈ వరల్డ్లో. అలాంటి ఈవెంట్స్ని వీళ్ళు చేయడం అనేది చాలా చాలా మంచి ఆలోచన. సో ఇలాంటి అవార్డ్స్ని ఇంకా ఫ్యూచర్లో ఎన్నో చేయాలి అశోక ఫౌండేషన్. సో ఇలాంటి ఉమెన్ ఎప్పుడైతే మీరు గమనిస్తున్నారో, మీరు గౌరవిస్తున్నారో, ఈ వరల్డ్లో ఇంకా ఎక్కువ మందికి కనీసం వాళ్ళ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విజిబిలిటీ వాళ్ళు చేసేది అక్కడికే కాకుండా సరౌండింగ్లోనే కాకుండా ఇంకొన్ని టౌన్స్ విలేజెస్ లేదంటే ఇంకొంచెం మన డిస్ట్రిక్ట్స్ దాటి ఇంకొక ఉమెన్, స్పెషల్ ఉమెన్ గురించి తెలుసుకోవడం కోసమైన మీరు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. ఇంకా బెస్ట్ సాచి అవార్డ్స్ని మీరు తయారు చేస్తూ కొన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్నో సంవత్సరాలు మీరు చాలా మంది ఉమెన్ని గౌరవించాలని కోరుకుంటాను. తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ ఎంతో మంది అచీవర్స్ రెడీగా ఉన్నారు, వెనకాల క్లాప్స్ కొట్టేది వాళ్ళే. నెక్స్ట్ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడ కూర్చునే స్టేజ్కి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఒక మార్క్ సెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో పేదవాళ్ళకి, రోజువారీ సిబ్బందికి ఆర్థిక సహాయం మరియు అన్నదానం చేసి ఎంతో మందికి చేయూతనిచ్చారు. అశోక ఫౌండేషన్ అనేది కేవలం సర్వీస్ ఓరియంటెడ్ కాదు. లక్ష్మీపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో మహిళలకు హెల్త్ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు టైలరింగ్ సంబంధించి శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ వైజ్ గవర్నమెంట్ స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ, మంచినీటి సదుపాయం కల్పించారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత. ఇందులో భాగంగానే సాచి అనే ప్రెస్టీజియస్ అవార్డ్ సెరమనీ ద్వారా వివిధ రంగాలలో విజయాలను సాధించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన మహిళలను అశోక సాచి ఈవెంట్ ద్వారా ఈరోజు మనం సత్కరించబోతున్నాం. అశోక ఫౌండేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఈజ్ నన్ అదర్ దాన్ అశోక ఫౌండేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ కె అశోక్ వర్ధన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఈ ఈవెంట్ మెయిన్ స్పాన్సర్స్ జ్యువెలరీ పార్ట్నర్ క్యారెట్ లైన్, మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ, టెక్నాలజీ పార్ట్నర్ కాలా ల్యాబ్స్, అలాగే గ్రూమింగ్ పార్ట్నర్ టోనీ అండ్ గైస్, అవర్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఐసిఐసిఐ. సో ఈరోజు ఇక్కడికి ఎంతో మంది అవార్డీస్ వచ్చారు. డాక్టర్ ఎం పార్వతీదేవి, కర్నూలుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రసూతి డాక్టర్ ఎం పార్వతీదేవి గారిని, ఆమె ప్రయాణం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. డెడికేషన్, కరేజ్ మరియు ఉమెన్స్ హెల్త్ పట్ల ఆమెకున్న అంకిత భావానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తన వైద్య సేవలని గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టంలో ప్రారంభించారు. అక్కడ ఆమె హెల్త్ మరియు ఉమెన్ హెల్త్ కేర్ కోసం సేవలు అందించారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో పనిచేసిన తరువాత ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని స్వతంత్రంగా మరియు సమర్థవంతంగా సేవ చేయాలనే లక్ష్యంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎథికల్, యాక్సెసిబుల్ మరియు పేషెంట్ సెంటర్డ్ హెల్త్ కేర్ అందించాలనే ఉద్దేశంతో కర్నూలులో కార్తిక్ హాస్పిటల్ని స్థాపించారు. నెక్స్ట్ అవార్డీ డాక్టర్ హెచ్ అఖ్తర్ బాను గారు. ప్రస్తుతం క్లస్టర్ యూనివర్సిటీలో డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తూ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా సేవలు అందిస్తున్నారు. 33 సంవత్సరాలకు పైగా టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఆమె ఒక గౌరవనీయమైన స్కాలర్ మరియు అకాడమిక్ లీడర్గా గుర్తింపు పొందారు. ఆమె ఎంఏ ఇన్ ఇంగ్లీష్, ఎంఏ ఇన్ హిందీ, బీఈడి, పీజీసీటీఈ, ఎంఫిల్ మరియు పిహెచ్డి వంటి ఉన్నత విద్యార్హతలను సంపాదించి విద్య మరియు పరిశోధన పట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. డాక్టర్ భాను గారు 11 పుస్తకాలను రచించి అనేక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ జర్నల్స్తో పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. అలాగే అనేక అకాడమిక్ సెమినార్స్లో తన పరిశోధన పత్రాలను అందించారు. అంతేకాకుండా మన టీవీ, ఎల్ఎంఎస్ మాడ్యులస్, పాడ్కాస్ట్ మరియు రేడియో టాక్స్ ద్వారా ప్రజలకు విజ్ఞానాన్ని చేరువ చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు కర్నూలు హెరిటేజ్ పై చేసిన కార్యక్రమాలు ఎడ్యుకేషన్ ని సులభతరం అలాగే అర్థవంతంగా అందించారు. అలాగే మరొక అచీవర్ అంబికా శిశు కేంద్ర కర్నూలు యొక్క హానరరీ డైరెక్టర్ శ్రీమతి బిందు అన్షా గారు. స్పెషల్ ఎడ్యుకేషన్ రంగాలలో ఆమె చేసిన సేవల ద్వారా వేలాది మంది చిల్డ్రన్ అలాగే అడల్ట్స్
విత్ డిసబిలిటీస్ జీవితాలు మారాయి. అంబిక శిశు కేంద్ర 1995లో కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఇది హేమచంద్ దేవచంద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెర్బ్రల్ కోల్కతా నుంచి అకాడమిక్ మార్గదర్శకత్వం పొందుతూ ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నం ఈరోజు కర్నూలు మరియు పరిసర జిల్లాలలో వేలాది కుటుంబాలకు సేవలందించే విశ్వసనీయ సెంటర్గా ఎదిగింది. నెక్స్ట్ అవార్డీ జి వినూత. ప్రతి చిన్నారి జీవితంలో ఒక వెలుగు కనిపిస్తుంది, అది ఒక టీచర్. ఆమె మాటలు విజ్డమ్గా మారతాయి, ఆమె సహనం స్ట్రెంగ్త్గా మారుతుంది, ఆమె అంకిత భావం నిశ్శబ్దంగా భవిష్యత్తును నిర్మిస్తోంది. మన తదుపరి అవార్డు గ్రహీత అలాంటి గొప్ప ఎడ్యుకేటర్, వందలాది విద్యార్థుల జీవితాలను వెలిగించే నిజమైన టార్చ్ బేరర్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి మార్గం చూపే ఒక గైడింగ్ గాడెస్ ఆఫ్ లెర్నింగ్ లాంటి ఉపాధ్యాయురాలు. ఈరోజు మన గౌరవంగా స్వాగతం పలుకుతున్నాం జి వినూత గారు. ఒక అంకిత భావంతో పనిచేసి ఏపీ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆమె లక్ష్యం చాలా సరళమైనది. ఎఫ్ఎల్ను ప్రోత్సహిస్తూ స్వయంగా సుమారు 500 టీచింగ్ మెటీరియల్స్ని తయారు చేసి విద్యార్థుల్లో క్యూరియస్ పెంచారు. అత్యంత గౌరవంగా, హృదయపూర్వక అభిమానంతో ప్యాషన్ మరియు పర్పస్ అనే విలువలకు నిజమైన అర్థం చెప్పే ఒక అసాధారణ మహిళను పరిచయం చేయడం నాకెంతో గర్వంగా ఉంది. డాక్టర్ నెట్టూరు విజయలక్ష్మి గారు. ప్రేక్షకులకు ప్రేమగా శబరి అనే స్క్రీన్ నేమ్తో పిలుస్తారు. అండ్ 1948 ఆగస్టు 25న కర్నూలులో జన్మించిన ఆమె జీవితం కేవలం విజయ గాథ మాత్రమే కాదు, వయసు అనేది విజయానికి ఎప్పుడూ అడ్డంకి కాదు అనే గొప్ప సత్యానికి నిలువెత్తు ఉదాహరణ. చాలా మంది జీవితాలలో ఒక దశకు వచ్చాక నెమ్మదించిపోతారు, కానీ ఆమె మాత్రం మరింత ఎత్తుకు ఎదగాలని నిర్ణయించుకున్నారు. విద్య పట్ల ఉన్న అపారమైన ఆసక్తితో ఆమె 64 సంవత్సరాల వయసులో ఎంఏ మరియు ఎల్ఎల్బి పూర్తి చేసి లర్నింగ్కి ఎక్స్పైరీ డేటే ఉండదని ప్రూవ్ చేశారు. ఆమె ప్రయాణం స్కాలర్షిప్ మరియు స్పిరిచువాలిటీ, ఇంటెలెక్ట్ మరియు ఎక్స్ప్రెషన్స్, డిసిప్లిన్ మరియు డివోషన్ను అందంగా కలిపిన ఒక అద్భుతమైన సమ్మేళనం. ఆమెకు భారతీయ శాస్త్రీయ నృత్యంలో ప్రముఖ గురువైన నటరాజ రామకృష్ణ గారి వద్ద క్లాసికల్ డాన్స్ ట్రైనింగ్ పొందే అరుదైన అవకాశం లభించింది. ఆయన మార్గదర్శకత్వంలో ప్రారంభించిన ఆ శిక్షణ తరువాత జీవితాంతం కొనసాగిన ఒక గొప్ప ఆర్టిస్ట్ మిషన్గా మారింది. అండ్ నెక్స్ట్ అవార్డీ మనుమల చిన్న అక్కమ్మ. నిజమైన లీడర్షిప్ ఎప్పుడు పెద్ద వేదికలపై మాత్రమే కనిపించదు. తన కోసం మాత్రమే కాదు, వందలాది మంది మహిళలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఒక మహిళ ధైర్యం నుంచి పుడుతుంది. మన తదుపరి అవార్డు గ్రహీత అలాంటి ప్రేరణాత్మక నాయకురాలు. ఆమె లీడర్షిప్ ఐక్యతను శక్తిగా మార్చి అవకాశాలను ఎంపవర్మెంట్గా మార్చింది. గత 2.5 సంవత్సరాలుగా మనుమల చిన్న అక్కమ్మ గారు శ్రీ విశా ఫెరర్ మహిళా కోఆపరేటివ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. 2023లో స్థాపించబడిన ఈ కోఆపరేటివ్ సొసైటీ పూర్తిగా మహిళలచే నడిపింపబడుతుంది. ఉమెన్ సపోర్టింగ్ అనే భావనతో మహిళలు ఒకరికి ఒకరు తోడుగా ఆత్మవిశ్వాసం, ఉపాధి అవకాశాలు మరియు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నిర్మిస్తున్నారు. ఆమె అంకిత భావం మరియు క్రమశిక్షణతో కూడిన లీడర్షిప్లో ఈ కోఆపరేటివ్ ఒక శక్తివంతమైన ఫినాన్షియల్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్గా మారింది. నెక్స్ట్ అవార్డీ శ్రీ నిత్యా శ్రీరామ. ముఖ్యంగా నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్లో గౌరవాలు సాధించారు. ఆమె కళ మనకు ఒక విషయం గుర్తు చేస్తోంది. ఆర్ట్ అనేది కేవలం చూడటానికి మాత్రమే కాదు, అది అనుభూతి చెందాల్సిందే. ఇప్పుడు మనం ఎంతో గర్వంగా అతి చిన్న వయసు కలిగిన కళాకారిణి పరిచయం చేస్తున్నాం. శ్రీ నిత్యా శ్రీరామ గారు నంద్యాలకు చెందిన 21 సంవత్సరాల యంగ్ క్రియేటివ్ అచీవర్. ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి తన ప్రతిభను నిరూపించారు. ఆమె ప్రయాణం టాలెంట్, డిసిప్లిన్ మరియు ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్కు అద్భుతమైన ఉదాహరణ. నిత్యా గారు తన స్కూలింగ్లో నంద్యాలు పూర్తి చేసి తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిజైన్ కోర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చెన్నైలో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతూ ఉన్నారు. చిన్న వయసులో నుంచే ఆమెకు ఆర్ట్ పైన ఆసక్తి ఎక్కువ. ఆమె తల్లి ఇచ్చిన నిరంతర ప్రోత్సాహం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. 2018లో ఆమె కొటేక్ ఆర్ట్ అకాడమీలో శ్రీ కోటేశ్వరరావు గారి మార్గదర్శకత్వంలో చేరి తన కళను మెరుగుపరుచుకుని నేషనల్ మరియు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ సాధించారు. మరొక అవార్డీ పి నిర్మలమ్మ గారు. కొన్ని వృత్తులు నాలెడ్జి కోరుకుంటాయి, కొన్ని వృత్తులు కరేజ్ని కోరుకుంటాయి, కానీ
లీగల్ ప్రొఫెషన్ రెండింటినీ కోరుకుంటుంది. మన తదుపరి అవార్డు గ్రహీత అలాంటి గొప్ప వ్యక్తిత్వం. ఆమె కేవలం లా ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ మాత్రమే కాదు, లాను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించి గౌరవాన్ని రక్షించడానికి, హక్కులను కాపాడటానికి, మాట లేని వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి అంకితమయ్యారు. పి నిర్మలమ్మ గారు న్యాయరంగంలో గొప్ప గౌరవం పొందిన ఒక సీనియర్ అడ్వకేట్. ఆమెకి కోర్ట్ రూమ్ అనేది కేవలం వాదనలు జరిగే స్థలం కాదు, జస్టిస్ తన స్వరాన్ని వినిపించే వేదిక. ఆమెని డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీలో మెంబర్గా నియమించారు. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ మీడియేటర్గా సేవలు అందించారు. ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్లో ప్రముఖ నాయకురాలుగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, కర్నూలు డిస్ట్రిక్ట్ సెక్రటరీ మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేసి లీగల్ అవేర్నెస్ ను ప్రమోట్ చేశారు. ఈ రోజు మనం గౌరవిస్తున్నది కేవలం లాయర్ని కాదు, జస్టిస్ ఇన్ యాక్షన్ గా నిలవబడే ఒక గొప్ప మహిళను. న్యాయం కోసం అంకితమైన నాయకురాలు పి నిర్మలమ్మ గారిని హర్షధ్వానాలతో మరొక్కసారి కంగ్రాచులేట్ చేసేద్దాం. ఇప్పుడు అవార్డీస్ ని సత్కరించడానికి ఐ రిక్వెస్ట్ ప్రెజెంటర్స్ ని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ జయంతి మ్యామ్ ని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే స్వప్న గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే విషా మ్యామ్. సో ముగ్గురు ప్రెజెంటర్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అవార్డీ డాక్టర్ ఎం పార్వతీదేవి గారు. Thank you, ma'am. And today, on this meaningful day, I just like to speak something about women's health care. All of you must be aware about the cancer cervix, which is a preventable cancer for women. And only 2 points I would like to tell on this dash. First one is prevention. And in that way, this generation kids are blessed with the vaccine that is available. Because this virus, this cancer is caused by the HPV virus, and the now HPV vaccine is available. This vaccine has to be given from the 9 years of age of the girl to up to 45 years of the woman. So doses that are advised. I know these sheets are showing. There's the vaccines and the vaccine schedules, and the picture key shows. This HPV vaccine 16 and 18 are the main causes of the cervical cancer. So the cancer vaccines are nowadays available. Indian made vaccine, the Cervarix vaccine is the bivalent vaccine, and the Gardasil vaccine, it covers 4 viruses, and Gardasil 4 and Gardasil 9 are available in the market. Thing is, these vaccines are to be started from the 9 years age of the girl, even before the attainment of menarche. So 2 doses from 9 years age to 14 years age, 2 doses at the interval of 6 months, 0 dose, and after 6 months, second dose. And after 14 years, from the 15 years to 45 years of age, people should take 3 doses, 0, 2 and 6. That is 0 dose, after 2 months 1 dose, and after 6 months 3rd dose. These doses should take, all of you should know all these things, and everyone, by you go home, you spread this information to your colleagues, your friends and your relatives. And next one is the screening programs. So every woman after 26 years of age, they should go for cervical cancer screening test, which is very essential in their lifetime. Thank you once again, and the organizers for giving me this opportunity to spread the information. Thank you, ma'am. Dr. H. Akhtar Bhanu garu, please come on to the stage. Awardees, special invitees, and the management of Saatchi and Ashoka Foundation, a very good evening. And really, this is a moment to be celebrated, and that has come live and true by the sincere commitment or vision of Ashoka Foundation, I can say. And that's really a noble initiative to acknowledge and invite women who have excelled in the diverse fields, from different fields, as we have seen the presentation right now, and telling something
from my side on this occasion is really an honor for me. A very brief note about my personal life. Really blessed and honored to be born in a family that was really, that gave lot of importance to education. My parents, they felt that education alone will give transformative power. And equally honored and blessed to have a life partner who really believed in my capabilities, none other than Professor Mansoor Rahman, who is here, who believed in my capabilities and gave all this support. And I can say that his intellectual companionship and understanding really made my professional journey very easy, and I could take up research and also accept leadership roles with dedication. Women of Ashoka, let your competence speak, let your courage lead, and let excellence be your signature. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రిక్వెస్ట్ బిందు అండ్ షా మ్యామ్ ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. All the distinguished guests on the dais, the awardees, my dear friends, it is indeed a wonderful opportunity to be among all of you with such a dedication. Everyone has a work to bring a change in the society. Yes, today we had discussed about equality, then we discussed various points. But here I would like to draw an attention, especially the women with disabilities. They face lots of challenges, and I think it becomes our major role that we diverse our vision towards it. And a woman can be empowered only if, no, why should only the women and the daughters be empowered? In fact, it becomes our moral responsibility. We should empower, we should educate the male, the sons also in the family. And then only the equity and the inclusion society can be built. Thank you, one and all. ఐ రిక్వెస్ట్ వినుతా గారు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. నేను యాక్చువల్గా అంటే కర్నూలు డిస్టిక్కి 2019లో వచ్చినాను. నాది ప్రాపర్ అనంతపూర్ డిస్టిక్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను అనమాట, ఎందుకంటే కర్నూలు డిస్టిక్ అంటేనే సర్వీస్ లాస్ట్ చేసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని. ప్లస్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా ఇంటర్ డిస్టిక్ నుంచి ట్రాన్స్ఫర్స్లో వచ్చిందనే ఎక్కడ కూడా ఏం భేదం చూపించుకోకుండా బాగా నాతో కలిసి ఉన్నారు. ఇంకొకటి, నేను గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి ఒక్క స్టడీస్ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే కంటిన్యూగా అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి బీఎడ్ వరకు కూడా అన్నీ నేను గవర్నమెంట్ స్కూల్ స్టడీసే చేస్తున్నాను. సో నాకు ఈ అవార్డు ప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ చేసినందుకు, ఇక్కడికి ఈరోజు రావడానికి మా హెల్ప్ చేసిన మేడమ్స్ గారికి, అశోక్ ఫౌండేషన్ స్టాఫ్, ఇక్కడ ఉండే అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. నా పేరు చుమిల యజవి, నా వయసు స్వీట్ 17. ఏజ్ 71 అయినాను కూడా 17 అని ఎందుకు చెప్తున్నానంటే, శారీరకంగా 71 అయినాను కూడా మానసికంగా నేను స్వీట్ 17. నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, MA LLB, ఆల్సో క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్, రచయిత్రి, కవయిత్రి. 5 years నుండి సినిమా ఇండస్ట్రీలోన సినిమా యాక్టర్గా 100 సినిమాలు చేశాను. 26 సీరియల్స్ కూడా చేశాను. నన్ను లాయర్గా చూడాలనున్నటువంటి మా నాన్నగారి ఆశయము, అభిమతము, వారి కోరికను తీర్చడానికి నేను 2018లో MA LLB కంప్లీట్ చేశాను. లాయర్, డాన్సర్, యాక్టర్. నేను రాయలసీమ రత్నాన్ని. నాకు ఈ అవకాశాన్ని, ఈ స్టేజ్ మీద నిలబడేటువంటి అదృశ్యాన్ని కల్పించినటువంటి అశోక ఫౌండేషన్ వారికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చిన్న అంకమ్మ గారు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండి. ఈరోజు అశోక్ ఫౌండేషన్కి ఇచ్చేసి ఉన్న ముఖ్య అతిథులు
జయంతి రెడ్డి మేడం గారికి, అదేవిధంగా స్వప్న సుందర మేడం గారికి, విశాల మేడం గారికి, ఇక్కడ వచ్చిన మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు ఎం చిన్నక్కమ్మ, కరుట్లపల్లి, కుడేర మండలం, అనంతపురం జిల్లా. నేను వచ్చి సంఘంలో లీడర్గా పనిచేస్తూ, అదేవిధంగా గ్రామ నెట్వర్క్ లీడర్గా పనిచేస్తూ, అదేవిధంగా మండల నెట్వర్క్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా మండలంలో 20 గ్రామాల్లోనూ 170 సంఘాలు చేయడం జరిగింది. అదేవిధంగా 170 సంఘాలలోనూ 1715 మందిని మేము మహిళలు పొదుపులు కట్టుకొని మేము మా పొదుపులన్నీ వేరే బ్యాంకులో పెట్టడం వల్ల మాకు ఎటువంటి ఆదాయము, ఎటువంటి ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఎక్కడడిగినా లోన్ ఇవ్వడం లేదు. అందుకోసం మాకు ఆర్టీటీ సంస్థ ఒక ఆలోచన అనేది శ్రీ విశాల ఫెడరల్ మహిళా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవాలని మాకు ఆలోచన కల్పించడం జరిగింది. ఈరోజు ఈ అశోక ఫౌండేషన్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ నిత్య శ్రీరామ, ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ చీఫ్ గెస్ట్కి, ఇంకా అశోక ఫౌండేషన్ వారికి నన్ను నామినేట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ ఈ ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అని డిస్కవర్ చేసే ముందు అసలు కుదురుగా కూర్చునేదాన్ని కాదు. అలా ఒకసారి ఆర్ట్ వేస్తూ నేను 2 గంటలు సేపు వరకు చిన్నప్పుడు కూర్చునేసరికి మా పేరెంట్స్ నా టాలెంట్ని గుర్తించి నన్ను కోటేష్ ఆర్ట్ అకాడమీలో జాయిన్ చేశారు. సో మా గురువుగారు కోటేష్ సార్ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. సో నా గురువుగారు కోటేష్ సార్కి నా పాదాభివందనాలు. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. మా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అసలు ఇదంతా అయ్యేదే కాదు. నాలో ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళు నన్ను ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. నాలాగా ఇంకా చాలామందికి ఇలాంటి వేరే వేరే ఫీల్డ్స్లో చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. సో నా నుంచి మీ పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ని మీరు గమనించి వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఆ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ నిర్మలమ్మ గారు, ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండి. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న లెజెండ్ ఉమెన్స్ వారికి, అట్లాగే అశోక ఫౌండేషన్ వాళ్ళు, నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదు అశోక ఫౌండేషన్ ఇట్లాంటివి చేస్తారని. మామూలుగా నేను అవార్డులకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపను. అవార్డులు కాదు, వాళ్ళకి చేయడం, మన సర్వీస్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటాను జనరల్గా. అయితే అశోక ఫౌండేషన్ వాళ్ళు పిలుస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చాను. ఇలాంటి పెద్దలందరినీ, మీ అందరినీ కలిసే ఒక మంచి అవకాశం ఉంటుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఏది ఏమైనా ఒకటే నేను చెప్పేది, సమస్యలు వస్తే భయపడుతూ ఉండొద్దు, పిరికి వాళ్ళుగా ఉండొద్దు, ధైర్యంగా ఎదుర్కోండి. ఏ సమస్య వచ్చినా హక్కుల కోసం పోరాడండి. రైట్ మనది హక్కులని చెప్పేసే పద్ధతిలో మనం ముందుకు రావాలి తప్ప వెనక్కి వెళ్తే వెనకనే ఉంటాము. ముందుకు పోతే మన సమస్యలు పరిష్కారం అవుతుంది, మన భవిష్యత్తు మంచిగా ఉంటుందని, మన భవిష్యత్తు కోసం మనం పోరాడాలని మీ అందరికీ మరీ మనవి చేస్తూ, మరొకసారి అశోక ఫౌండేషన్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయంతి గారు, టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అశోక ఫౌండేషన్. ఈరోజు ఇక్కడికి రాకుండా ఉండుంటే ఇంత వండర్ఫుల్ పీపుల్ని కలవకుండా ఉండేదాన్ని. ఎస్పెషలీ మీ సూత్రధారి అశోక్ గారిని, మీ డీను, మీ ప్రిన్సిపల్, మీ స్టాఫ్, ప్లస్ ఇంతమంది చక్కటి పురస్కార గ్రహీతలని అందరినీ కూడా నేను మిస్ అయ్యేదాన్ని. మీరు మా దగ్గర నుంచి కాదు ఇన్స్పిరేషన్,
మేము మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు విజయలక్ష్మి గారిని చూసినప్పుడు నాకు స్వప్నకి ఒక తలక్కువని ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే తను పాడితే నేను నాట్యం చేయాలని. సో అందుకే నేను ఎప్పుడు నో అనను అనమాట. ఇలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు మేము కూడా ఎంతో స్ఫూర్తి తీసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. చక్కగా మీరు చెప్పారు. అండ్ ఇలాంటి కార్యక్రమము మీరు నిర్వహిస్తూ వెళ్తూ ఉంటే ఎంతోమందికి ఆ యొక్క యు ఆర్ గివింగ్ దెమ్ దాట్ ఇన్స్పిరేషన్ అండ్ ఇంక్రీజింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక అవార్డు మనం తీసుకున్నామంటే దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అరే నేను ఇది తీసుకున్నాను, దీని యొక్క అర్హత నేను ఇంకా పెంచుకోవాలి అని చెప్పేసి, ఇంకా నేను సేవ చేయాలి అని చెప్పేసి ఆ యొక్క ఐడియా వస్తుంది చూడండి. అక్కడి నుంచి ఇట్ విల్ కంటిన్యూ టు గో. అండ్ ఐ కంగ్రాచులేట్ మీ సంస్థని. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. అండ్ నేను ఎన్నో పురస్కారాలు తీసుకున్నాను, కానీ ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ మీరు లేడీస్ అచీవర్స్ని తీసుకొచ్చి లేడీస్ అచీవర్స్తో ఇప్పించారు. దట్ ఈస్ సంథింగ్. జనరలీ యూ విల్ హ్యావ్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్. అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ అండ్ మే యూ గో టు ఫ్రమ్ హైయర్ అండ్ హైట్ అండ్ హైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక ఫౌండేషన్ కార్యక్రమం చాలా హృదయంగా, చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఇట్స్ బీన్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఈవినింగ్ ఫర్ ద గ్రేట్ వర్క్ Ashok Garu for all the wonderful efforts you're all putting in. It's very 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 infectiously good, and I hope that I get to be part of this event as many times as I can in whatever capacity, even to carry your awards and meeting all the award winners. ఇవాళ అవార్డ్ గ్రహీతల్ని కలవడం కూడా చాలా చాలా సంతోషంగా, ఒక గుండె నిండుగా తిరిగి వెళ్తున్నాను నేను హైదరాబాద్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫెలిసిటేషన్, ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ అవార్డ్ గ్రహీతలందరికీ సాదర వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇంత మంచి ఈవెంట్ రన్ చేస్తున్నందుకు. ఈరోజు చాలా మంచి కాలేజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 2 years బ్యాక్ ఇక్కడ రావడం, అశోక్ సార్ని కలవడం అనేది ఇదే హాల్లో జరిగింది. సో అది ఆర్డిటి ఈవెంట్కి వచ్చినప్పుడు ఆర్డిటికి చాలా బిగ్గెస్ట్ సపోర్టర్స్ అశోక కాలేజ్ నుంచి. సో ఈరోజు ఇక్కడ అమ్మాయిలకి ఒక మంచి భద్రతను చూడగలిగిన ఆ రోజు వచ్చినప్పుడు. సో ఈ కాలేజ్ ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలా, ఉమెన్కి ఇట్లనే సపోర్ట్ చేయాలా, గర్ల్స్ అందరూ కూడా సేఫ్గా సెక్యూరిటీగా ఈ కాలేజీలో చదవాలని కోరుకుంటా. ముఖ్యంగా ఈరోజు సాచి అవార్డ్స్ మీరు ఇస్తున్నందుకు స్పెషల్గా అందరు ఉమెన్ తరపు నుంచి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఈ రికగ్నిషన్ అందరు ఉమెన్ నుంచి తీస్తున్నందుకు, వాళ్ళు ఏవేవైతే అచీవ్ చేస్తారో లైఫ్లో అచీవ్మెంట్స్ని మీరు చూసి రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇలాంటి అవార్డులు మీరు ఇంకా ఎన్నో చేయాలి, ఎంతో మందికి ఇన్స్పైర్ కావాలి, అశోక కాలేజ్ ఇండియా లెవెల్లో తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అశోక ఫౌండేషన్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ అశోక్ వర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది నా గురించి మాట్లాడినా మంచిగా, దానికంత కారణం మా స్టూడెంట్సే అండ్ మా ఫ్యాకల్టీ. సో వాళ్ళు లేకుండా నేను లేను కాబట్టి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్యాకల్టీ. సాచి, it always has a special place in my heart. When I started సాచి అనే ఒక అవార్డ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా చిన్నగా మొదలైంది అది. ఇక్కడ ఇది ఉమెన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, అంటే వాళ్ళు అన్ని చేయగలుగుతారు అనేది ఇక్కడ ప్రతి మీటింగ్లో ప్రతి విషయంలో చూపించాలి అనేది
మా ఉద్దేశం ఇక్కడ. విమెన్ ఎక్కడ ఉన్నా వాళ్ళు సాధించిన విజయాలని మనము చెప్పుకోవడానికి మనం దీన్ని ఒక స్టేజ్గా తీసుకోవాలి అనేది నా కోరిక. దాంట్లో మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. డెఫినెట్గా సాచీలో మెన్ ఆర్ లాస్ట్, సో ఐఎమ్ ఏ మ్యాన్, సో ఐ హ్యావ్ టు బి లాస్ట్, సో యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని నా కోరిక, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా జరగడానికి ముఖ్యంగా మా టీం. సో ప్రపంచంలో జనాలు రకరకాల విషయాలకి జెలస్ అవుతుంటారు. నా మీద జెలస్ అవుతారు, నన్ను ఇష్టపడని వాళ్ళు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా, లేకపోతే నా కాంపిటేటర్స్ జెలస్ అయ్యేది నా విషయంలో ఏంటంటే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అని చెప్పేసి. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్. మా ఫ్రెండ్స్ ఇంకో దానికి కూడా జెలస్ అవుతారు, అరే నువ్వు ఉమెన్స్ కాలేజ్ చైర్మన్ రా, నువ్వు ఎప్పుడు అమ్మాయిల మధ్య ఉంటావు అని చెప్పేసి. అరే అలా కాదురా, అలా కాదు అని చెప్పాను. ఐ థ్యాంక్ ఆల్ మై స్టూడెంట్స్. whatever I am today just because of you and my student parents who believed in me and made this college number 1 in Andhra Pradesh. Love you girls. Thank you so much. ఈరోజు సాచి ఎంతో గౌరవంగా సత్కరిస్తున్న మహిళ శ్రీమతి దువ్వూరు మంజులాదేవి గారు. ఆమె ప్రయాణం సేవ, శక్తి మరియు నిర్భయమైన సంకల్పానికి ప్రతీక. తన జీవితంలో కంపాషనేట్ హెల్త్ కేర్ సర్వీస్ను మరియు అద్భుతమైన స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ను సమన్వయం చేసిన ఒక అరుదైన వ్యక్తిత్వం ఆమెది. క్రీడలపై ఉన్న ఆమె ఆసక్తి ఆమెను అసాధారణ విజయాలకు తీసుకెళ్లింది. ఆమె విజయవంతంగా కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొని 1.5 కిలోమీటర్ల దూరాన్ని ఈదుతూ పూర్తి చేసింది. ఇది అపారమైన ఎండ్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఆమె క్రీడా ప్రయాణం స్పోర్ట్స్ స్విమ్మింగ్ కేటగిరీలో అద్భుత విజయాలతో నిండింది. స్టేట్ మరియు నేషనల్ లెవెల్లో మొత్తంగా 14 కంటే ఎక్కువ మెడల్స్ సాధించారు. ఆమె ముఖ్యమైన విజయాలలో స్టేట్ లెవెల్లో 50 మీటర్ ఫ్రీ స్టైల్ మరియు 50 మీటర్ సిల్వర్ మెడల్స్ని సొంతం చేసుకున్నారు. అలాగే నేషనల్ లెవెల్లో ఫ్రీ స్టైల్ రిలేలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ రోజు ఆమెను సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో శ్రీమతి దువ్వూరు మంజులాదేవి గారిని అభినందించేద్దాం. ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న అవార్డు గ్రహీత అటువంటి ఒక అసాధారణ మహిళ. ఆమె కథ కేవలం విజయగాథ మాత్రమే కాదు, కంఫర్ట్ అంటే పర్పస్ను, ఆపర్చునిటీ కంటే ఇంపాక్ట్ను ఎంచుకున్న నాయకత్వం ఆమె కథ. దృఢమైన విద్యా పునాదితో ఆమె వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. తరువాత ఆమె నార్త్ వెస్ట్ స్టేట్ యూనివర్సిటీలో యుఎస్ఏలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె తన ప్రతిభతో యునైటెడ్ స్టేట్స్లో ప్రముఖ సంస్థ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది జీవితాంతం కొనసాగించాలని కోరుకునే ఒక గొప్ప కెరీర్ పాత్ను క్రియేట్ చేశారు. ఆమె తన ప్రతిభతో యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రముఖ సంస్థతో కొలాబరేట్ అయి ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన జీవితం ముందున్న సమయంలో ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ ఎక్స్పోజర్, ఇన్నోవేషన్ మరియు ఎడ్యుకేషన్ పట్ల ఉన్న నిబద్ధతతో ఆమె తిరిగి స్వదేశానికి వచ్చారు. ఆమె నాయకత్వంలో పాఠశాల నిరంతరం 100% CBSE రిజల్ట్స్ సాధిస్తూ డిస్ట్రిక్ట్ టాపర్స్ను తయారు చేస్తోంది. ఒక స్కూల్ని లర్నింగ్ మూమెంట్గా తీర్చిదిద్దిన మహిళ శ్రీమతి కె కృష్ణ సమీరా గారు. మరొక అవార్డీ రుజుతా ఎం సలోట్. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ మరియు డిజైన్ ఎంటర్ప్రీనియర్ అయిన రుజుతా ఎం సలోట్ గారిని పరిచయం చేయడం. ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ రాజ్కోట్ నుంచి పట్టభద్రురాలు. అక్కడ ఆమె ఆర్కిటెక్చరల్ ప్లానింగ్, ఇంటీరియర్ డిజైన్, సైట్ కోఆర్డినేషన్ మరియు క్లయింట్ ఫోకస్డ్ డిజైన్ వంటి అంశాలలో బలమైన పునాది ఏర్పరచుకున్నారు. 14 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ జర్నీ నిర్మించుకున్నారు. అనేక నగరాలలో విజయవంతమైన మల్టీ సిటీ ప్రాక్టీస్ను స్థాపించి నాణ్యతతో కూడిన డిజైన్ ప్రాజెక్ట్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె 10,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ విస్తీర్ణం గల 6 పెద్ద ప్రాజెక్ట్స్ను నడిపిస్తున్నారు. రుజుతా ఎం సలోట్ గారి ప్రయాణం నిజంగా క్రియేటివిటీ, డెడికేషన్ మరియు లైఫ్ బ్యాలెన్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. మరొక అవార్డీ డాక్టర్ శ్వేతా వాసు బుర్లి. 13 సంవత్సరాలకు పైగా అనుభవంతో ఆమె తన క్లినికల్ ప్రిసిషన్ మరియు అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ పట్ల ఉన్న నిబద్ధతతో అనేక మంది రోగుల విశ్వాసాన్ని సంపాదించారు. ఆధునిక ఎవిడెన్స్ బేస్డ్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉత్తమమైన చికిత్స అందించడం ఆమె ప్రత్యేకత.
క్లిష్టమైన డెంటల్ కేసెస్ని కూడా ఆమె ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా నిర్వహించగలరు. ప్రతి చికిత్సలో పేషెంట్ కంఫర్ట్ మరియు పేషెంట్ కేర్కి ఆమె ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. ఆమె ఇండియన్ డెంటల్ అసోసియేషన్లోని ఉమెన్ డెంటల్ కౌన్సిల్లో చైర్పర్సన్గా సేవలందించారు. ఆమె ప్రయాణం నిజంగా స్కిల్, సర్వీస్ మరియు లీడర్షిప్ కలయికకు ఒక అద్భుతమైన ఉదాహరణ. సో డాక్టర్ శ్వేతా వాసు బుర్లి గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసేద్దాం. అండ్ వన్ మోర్ అవార్డీ శ్రీమతి పి శోభారాణి గారు ఒక స్పష్టమైన విజన్ మరియు పర్పస్తో శక్తివంతమైన ఎంపవర్మెంట్ టూల్గా మారుతుంది. అదే దృక్పథాన్ని ఆమె తన డిజైనర్, ఎంటర్ప్రీనియర్ మరియు మెంటర్గా చేసిన ప్రయాణంలో నిజం చేశారు. హృదయపూర్వక ఆనందంతో మనం పరిచయం చేస్తున్నాం అభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యొక్క విజనరీ CEO, అలాగే అభివృద్ధి చెందుతున్న స్వప్నిక బొటిక్ అనే బ్రాండ్ వెనుక ఉన్న సృజనాత్మక శక్తి శ్రీమతి పి శోభారాణి గారు. ఆమె ఎంటర్ప్రీనియల్ ఎక్సలెన్స్ మరియు సమాజంపై చూపిన ప్రభావానికి గాను అనేక గౌరవాలు లభించాయి. వాటిలో ముఖ్యంగా సీఎం నవా సొల్యూషన్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్, అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న ఈటీవీ అవార్డ్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ రోజు శోభారాణి గారు క్రియేటివిటీ, లీడర్షిప్ మరియు ఎంటర్ప్రీనియల్ ఎంపవర్మెంట్ కి ప్రతీకగా నిలిచారు. అండ్ మరొక అవార్డీ కె ప్రవళిక గారు. ఈ రోజు మనం గర్వంగా సత్కరిస్తున్నది ప్రవళిక గారు. లక్షలాది మందికి ఎంతో ఆప్యాయంగా తెలిసిన పేరు. ఆమె కేవలం ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు, ఆమె ఒక నిజమైన డిజిటల్ స్టోరీ టెల్లర్. ఆమె వీడియోల ద్వారా ప్రతిరోజు జరిగే కుటుంబ జీవితంలో అందమైన క్షణాలను జీవంగా చూపిస్తారు. హస్బెండ్ వైఫ్ కాన్వర్జేషన్స్ లోని హాస్యం, సంబంధాల్లోని భావోద్వేగాలు మరియు జీవితాన్ని అర్థవంతం చేసే చిన్న చిన్న క్షణాల సౌందర్యం. ఈరోజు సాచి 2026 ఉమెన్ అచీవర్ అవార్డ్స్ వేదికపై డిజిటల్ ప్లాట్ఫామ్ని లక్షలాది మందికి ప్రేరణగా మార్చిన మహిళను మనందరం గర్వంగా సత్కరించుకోబోతున్నాం. అండ్ మరొక అవార్డీ శ్రీమతి బొమ్మిశెట్టి భానుమతి గారు. ఆర్గానిక్ ఫార్మర్ గా తన పట్టుదల, ధైర్యం, సంకల్పంతో నిలిచిన శ్రీమతి బొమ్మిశెట్టి భానుమతి గారిని పరిచయం చేసి గౌరవించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ప్రయాణం కేవలం అగ్రికల్చర్ గురించే కాదు, అది కరేజ్, సెల్ఫ్ బిలీఫ్ మరియు ట్రాన్స్ఫర్మేషన్. ఆమె జీవితంలో కీలకమైన మలుపు కర్నూలులో న్యాచురల్ ఫార్మింగ్ డివిజన్లో ప్రాజెక్ట్ రీసోర్స్ పర్సన్గా పనిచేసినప్పుడు వచ్చింది. వర్షాభావం ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతంలో న్యాచురల్ ఫార్మింగ్ ఎంచుకోవడం ఒక ధైర్యమైన నిర్ణయం. అనేక సందేహాలు, విమర్శలు ఉన్నప్పటికీ ఆమె లీజ్ ల్యాండ్ తీసుకుని కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ మెథడ్స్ ని ప్రారంభించారు. ఆమె కృషికి గాను అనేక గౌరవాలు లభించాయి. రైతు నేస్తం అవార్డ్ 2019 మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు. గట్టిగా చప్పట్లతో ఒకసారి కంగ్రాచులేట్ చేసేద్దాం. అలాగే బెస్ట్ ఫార్మర్ అవార్డ్, సేవా భారతి అవార్డ్, ఆంధ్ర రత్నం అవార్డ్, ఆదర్శ మహిళా అవార్డ్. కష్టాలను శక్తిగా మార్చి వ్యవసాయాన్ని మరియు ఆశకు ప్రతీకగా మార్చిన మహిళగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పొలిమేర శ్రీనిధి. ఇప్పుడు మనం గర్వంగా స్వాగతించబోయేది పొలిమేర శ్రీనిధి, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బెంగళూరు. ఆమె ఆర్కిటెక్ట్ ఇయర్స్ లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆమె సోలార్ ప్రతిష్టాత్మక బిల్డింగ్స్ కాంపిటీషన్స్ లో విన్నర్ గా నిలిచారు. అలాగే 2025లో ఆమె ఎస్ఎస్ పామ్ ట్రీ విల్లాస్ అపార్ట్మెంట్స్ అనే ప్రాజెక్ట్స్ కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ గా డిజైన్ ఎక్స్ అవార్డ్ అందుకుని కర్నూలు నగరానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. కానీ ఆమె ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆమె నమ్మకం. ఆవరణ అనే ఇంటీరియర్ డిజైన్ వింగ్ ని ప్రారంభించారు. కాన్సెప్ట్ నుంచి ఇంటిగ్రేటెడ్ డిజైన్ సొల్యూషన్స్ కూడా అందిస్తున్నారు. అత్యంత గర్వంతో మనం పరిచయం చేసుకోబోతున్నాం కేవలం స్పేసెస్ ని మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం అర్థవంతమైన ఎన్విరాన్మెంట్స్ నిర్మిస్తున్న యువ ఆర్కిటెక్ట్ పొలిమేర శ్రీనిధి గారు. శ్రీమతి రాధమ్మ గారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన రాధమ్మ గారు ఒక ధైర్యవంతమైన బిజినెస్ ఉమెన్. ఆమె జీవితం ట్రాన్స్ఫర్మేషన్ కి అంకితం. పుట్టుకతోనే ఆమెకు వాకింగ్ డిఫికల్టీ ఉండేది. సమాజంలో స్టిగ్మా, తిరస్కారం మరియు రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక సమయంలో ఆమె జీవితాన్ని ముగించుకోవాలని కూడా ఆలోచించారు. కానీ ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆమె పర్సన్స్ విత్ డిజబిలిటీస్ విలేజ్ అసోసియేషన్ లో చేరినప్పుడు అక్కడి నుంచి ఆమెకు క్యాలిపర్స్ మరియు క్రచెస్ పొందాయి. ఇవి ఆమెకు నడిచే సామర్థ్యాన్ని మాత్రమే కాదు, ఆమె కాన్ఫిడెన్స్ మరియు ఇండిపెండెన్స్ ని కూడా తిరిగిచ్చాయి. 14 సంవత్సరాల క్రితం ఒక ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా
30,000 ఆర్థిక సహాయం పొంది ఆమె చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. తను కష్టపడి పనిచేయడం మరియు ముందు చూపుతో ఆ వ్యాపారాన్ని విస్తరించి శ్రీ సిద్ధార్థ్ ఏజెన్సీస్ అనే సంస్థను స్థాపించింది. ప్రస్తుతం ఈ సంస్థ 2 మండలాల్లో సేవలు అందిస్తోంది. సో కంగ్రాచులేషన్స్ రాధమ్మ గారు, గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేట్ చేసేద్దాం. సెకండ్ సెట్ ఆఫ్ అవార్డీస్ ని సత్కరించుకోవడానికి ఐ రిక్వెస్ట్ జయంత్ రెడ్డి గారు, విషా ఫెరర్ మ్యామ్, అలాగే మిస్సెస్ జస్విందర్ కౌర్ గారు ప్లీజ్ కమాండ్ వచ్చి గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తుంది. ఐ రిక్వెస్ట్ డాక్టర్ డి మంజులాదేవి గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి. అందరికీ నమస్కారం అండి. నన్ను ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినటువంటి అశోక ఫౌండేషన్ వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను స్టేట్ లెవెల్లో. మహిళలు అంటే మెయిన్ మా నర్సింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అందరిలో ఉన్నాయి. అన్ని సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కలిసి మా యొక్క సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నాను. Dignitaries on the dais, a very pleasant evening, and to everyone here. Actually, I feel very small looking at the achievements of everybody that is receiving awards here today. It's an honor to just be an attendee here, let alone be a receiver of an award. But since this is for women, I'm very fortunate to have been born in a family of a very empowering women. That's my grandmother, Srimati Kalyanamma Garu, and my mother, my Peddamma, my Pinnies. And to be married into a family of a very empowering woman, my Attamma. So I've never felt that need of, someone uplifting me. And also the men in our family, they're roasting me right now for just receiving this award. That's how supportive they are. And if you see, I've come with a big bunch of men and just my mom. So that's how supportive my entire family has been. And it is because of that, I think, we get the confidence to achieve whatever we do, because we never feel small, we never feel little, we never feel limited. And for that, I'm very, very fortunate. And that's the same thing we would like to impart in every Montessorian. And thank you so much. Yeah, I request Mrs. Rujita M. Salot Karu please come on to the stage. Nenu based from Gujarat, so my journey started almost somewhere near 1517 kilometers away in Gujarat. And now, I would thank Ashok sir at the first. He was the visionary man who directed me before 10 years to tell. To be very true, thank you Ashok sir for giving me that opportunity 10 years back. So after that, my journey continued and he showed me that a little hope, वो छोटी सी ना, हर कोई हीरे की परख नहीं करता है, लेकिन अशोक सर जरूर करते हैं. So I just want to address only the Ashokites here. Okay, बाकी सबको तो ma'am has already given the introduction. You are already into ऐसे रास्ते पे हो आप जहां पर ना सर को पता है कि किसको कहां पर लेके जाना है, and he will take you, just follow him. Thank you. I request Dr. Sweta Vasu Burli Garu please come on to the stage. I would like to take this opportunity as an immense pleasure for thanking you all for giving me this opportunity. I here stand as a doctor, an artist, as well as you engineers, because I am a dentist, a proud dentist. It took me, any achievement for that reason is not for a single person. Behind this gives a lots of sacrifice, learning as such. I thank Ashok sir as well as this foundation for such a platform encouraging, wherein such awards make us work, that
and feel that even a small efforts made in our profession towards the society really truly matters. Thank you once again. Thank you all. I request Mrs. P. Shobha Rani garu, please come on to the stage. ఈరోజు ఈ అవార్డు వల్ల చాలా మందిని గొప్ప గొప్ప వారిని మీట్ అవ్వడము, వారి విషయాలు పార్వతి మేడం గారు చెప్పిన విషయాలు కానీ బట్ ఏవైనా కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఒక మంచి సీఎం లేడీలో కూడా చూడాలని ఒక 100 years 30 years లో కూడా అశోక కాలేజ్ నుంచే ఒక సీఎం లేడీ సీఎంఏ రావాలి. సో సార్ ఆ రకంగా తయారు చేస్తారని నెక్స్ట్ మా పాపని ఇక్కడ జాయిన్ చేయించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. సేఫ్టీ కానీ అన్ని కూడా చాలా బాగుంది. సార్ మాట్లాడింది కూడా చాలా నచ్చింది. బట్ ఈ అవార్డు ఇస్తున్నందుకు సాచి అశోక కాలేజ్ వారి సాచి అవార్డ్స్ కి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ మిస్సెస్ కే ప్రవళిక గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది అనడానికి నేను ఎంత కష్టపడ్డాను అనేది ఒక చిన్న వర్డ్లో చెప్తాను. లైక్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2017లో. అప్పుడు నేను 1 year కష్టపడితే నాకు 1000 subscribers వచ్చారు. చాలా కష్టపడ్డాను బట్ సక్సెస్ రాలేదు, ఫెయిల్యూర్ అయ్యాను. కానీ నేను ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకొని మళ్ళీ 2022లో రీస్టార్ట్ చేశాను. 16 daysలో నాకు 1 lakh subscribers వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పటికి రీస్టార్ట్ చేసిన తర్వాత 3.5 yearsలో 63 lakh subscribers వచ్చారు. నాకు యూట్యూబ్ నుంచి ప్రతి రికగ్నేషన్ వస్తుంది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ప్రతిరోజు నేను కష్టపడ్డాను, ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈవెన్ సండే అయినా, అది పెళ్లి రోజైనా, లైక్ ఫంక్షన్ రోజైనా, ఏదైనా సరే నేను ప్రతిరోజు కష్టపడ్డాను. ఈవెన్ ఐఎమ్ ఐసీలో ఉన్నప్పుడు కూడా. సో అందుకోసమే నాకు ఈ సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సక్సెస్ని గుర్తించి నాకు ఇలా ఈ అశోక ఫౌండేషన్ నుంచి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీమతి బొమ్మిశెట్టి భానుమతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అశోక్ సాక్షి ఫౌండేషన్ చైర్మన్ సార్ గారికి ముందు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 7 years బ్యాక్ ఇక్కడ నేను వర్క్ చేసేటప్పుడు ఈ కాలేజీకి వచ్చి ఒకసారి మా విజిట్ చేయండి, ఇక్కడ కొన్ని చెట్లు ఇలా ఉన్నాయి అని అడిగితే ఆ రోజు ఏమీ తెలియని ఒక పరిచయం వ్యక్తిలాగా వచ్చి సార్ వాళ్ళని కలవడం జరిగింది. ఆ రోజు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకొని ఈరోజు నన్ను ఈ అవార్డుకు నామినేట్ చేసి నన్ను పిలవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ ఆపర్చునిటీ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి సంవత్సరం ఒక క్రాప్ తీసుకుంటూ వాటిని రీసెర్చ్ చేయడమే నా హ్యాబీస్గా అనుకుంటూ నేను ఈ పొద్దు అంజూర తోట, ప్యాడీ, బెంగాల్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్ ఇవన్నీ కూడా ఒక సక్సెస్గా నేను కేస్ స్టడీలు రాసి వాటిని ప్రజెంట్ చేయడం, ఇవన్నిటిపైన కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ రాబోయే జర్నీకి కొత్త తరానికి కాక్టస్ అనే క్రాప్ మీద రీసెర్చ్లో ఉన్నాను. నెక్స్ట్ 3 years కల్లా అది కూడా కంప్లీట్ అవుతే సో హ్యాపీ అనేది అప్పుడు నా లైఫ్ సక్సెస్ అయినానే ఫీల్ అవుతాను. ఆ క్రాప్తో చేసే విధానం చాలామంది రైతులు నీటి వర్షాధారం మన రాయలసీమ తక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ కాక్టస్ క్రాప్లో ఫైబర్ వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటూ దాంట్లో తయారయ్యే విధానం లెదర్ తయారవుతుంది, కాస్మెటిక్స్ తయారవుతుంది, బయో ఫర్టిలైజర్ తయారవుతాయి, పశుగ్రాస్ సంబంధించి తయారవుతుంది. ఇవన్నీ కూడా మన న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి పర్యావరణకు దగ్గరగా మనము ఉంటాము. రాబోయే తరానికి మన పిల్లలకైనా భవిష్యత్తులో మంచి సందేశాన్ని అందిస్తామన్న ఉద్దేశంతో ఆ క్రాప్లో రీసెర్చ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ పి శ్రీనిధి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. I'm truly grateful for Ashoka Foundation and Team Sachi for this award. And I would like to state this, that Google started with a rented garage and it was a student project and we know how big of an impact it created. So I think all of us should think bold and start and create impact. Thank you. అండ్ ఫైనల్ అవార్డీ రాధమ్మ గారు. సో మీరు ప్రెజెంటర్స్ అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇక్కడికి రాలేరు కాబట్టి ప్రెజెంటర్స్ అందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అశోక్ ఫౌండేషన్ టీమ్కి
ఫస్ట్ నా థ్యాంక్స్. నా ఇంప్రెషన్ అంటే మా మేడం. మా మేడం ప్రతి విషయంలోనూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మేడం రాని టైంలో కూడా రఫీక్ సార్, డైరెక్టర్ రఫీక్ సార్ని పంపించి మాకు సలహాలు ఇప్పిస్తుంది. మా వికలాంగులంతా కలిసి ఒక బ్యాంకు తయారు చేసుకున్నాం మేడం ఐడియా ప్రకారం. ఇప్పుడు 2 కోట్లు టర్నోవర్ అవుతుంది. ఏజెన్సీ అంటే ఆత్మకూరు మండలం, ఉరువకొండ మండలం 2 తీసుకున్నాను. డోర్ డెలివరీ చేస్తాను. ఆ డోర్ డెలివరీ చేయడానికి కూడా ఒక వెహికల్ కొనుక్కున్నాను. నేను షాప్లో కూర్చొని, మా ఇంట్లో 9 మెంబర్స్ ఉంటారు. ఆ 9 మెంబర్స్ కూడా పని కల్పిస్తున్నాను. ఒక 2 సరుకు పల్లెలకి సరుకు పంపిస్తూ ఉంటాను వాళ్ళని. ఇటుపక్క ఒకరిని, అటుపక్క ఒకరిని, ఈ మండలాలకి ఒకసారి, ఈ మండలానికి ఒకసారి అట్లా పంపిస్తుంటాను. అట్లా నేను 4 పని కల్పించాను. మా నాన్న అప్పట్లో నన్ను స్కూల్కి పంపించే కూడా చాలా నామోషిగా ఫీల్ అయ్యేవాడు. అప్పట్లో మా నాన్న నాకు ఆపరేషన్ చేపియాలంటే, లేదు నేను చేపియలేను, అంత డబ్బు నేను పెట్టుకోలేను అని చెప్పినాడు. సరే అనేసి ఆడిట్ టీం వచ్చేసి ఓ రోజు, నువ్వేం రూపాయి పెట్టుకోవద్దు, మేమంతా భరించుకుంటాము, మీరొక్కరు ఆ పాప వెంట రండి అన్నారు. అలాగే మా నాన్న వచ్చినాడు. ఆపరేషన్ చేసే ముందు లేడీ ఉండాలంటే మళ్ళీ మా ఇంటికి వచ్చి మా అమ్మని పిలుచుకొని వెహికల్లో మళ్ళీ తమిళనాడు వేలూరుకి వచ్చినారు మేడం. ఆపరేషన్ తమిళనాడు వేలూరులో జరిగింది మేడం నాకు. ఇందాక నా స్పీచ్లో మీ గురించే ఒక రకంగా చెప్పినట్టు, ఒకరోజు మీ ఫాదర్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి సిగ్గుపడిన వ్యక్తి ఈరోజు మీరు ఫ్యామిలీని పోషించే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇంతకంటే మనకి పెద్ద ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ టైం ఏ ఈవెంట్ అన్నా వస్తారా స్పీచ్ ఇవ్వడానికి? ఖచ్చితంగా. చాలా బాగా మాట్లాడారు, అసలు భయమే కనపడలే. ఓకే, గట్టిగా చెప్పట్లే రాధమ్మ గారికి. ఓకే, డిజిటల్ పార్ట్నర్ అన్విన్ టెన్షన్ టీంలో ఎవరో ఒకరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ సుమన్ టీవీ నుంచి గిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఐ రిక్వెస్ట్ హారిస్ కృష్ణ గారు, అశోక గ్రూప్ CEO. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. First, definitely my deepest gratitude for the presenters and the panel members for coming here, and they are the crown jewel of this whole event. Ma'am, thank you ma'am, Jayanti ma'am, and ma'am please, thank you very much for being here, and also Swapna ma'am. Next, all the awardees for achieving what you've achieved, and therefore we were able to recognize you. So thank you very much for your achievements. Thank you very much for inspiring us. Thank you very much for inspiring all the people who are spectating this event. They're going to see through the Suman TV telecast on Women's Day. And people who have seen here, thank you very much for that. And thank you very much for coming here all the way and taking our humble recognition from our hands. And then my team, our team, thank you very much, the team. I have to name a lot of people. I shall just call them team. From the bottom of my heart, they really worked from day and night actually. Day and night they worked on many things. This is impeccable show, and thank you very much for dedication. And last but not least, my children. I love you guys for what you guys are doing. This is hospitality, this is respect. You guys been giving respect to the people who are here. They are the achievers, they are the inspiration for all of us, especially you guys. And you've done the best. You know, I've been observing from everything, nook and corner. You've been taking care of everyone. You've been doing everything. And so I can't just thank enough. We are taking away a lot of inspiration from this house, okay? And last but not least, my feeling about this Saatchi this year is that this is a closed place, okay? And the moment I step in, it's so powerful. This place has become extremely powerful. So thank you very much. As I said, we are all hungry. We shall go and feast. Thank you very much
for listening to me. Thank you. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి లైఫ్ని లీడ్ చేయలేం ఖచ్చితంగా. ఒకప్పుడు ఫుడ్ ఇప్పుడు మనం తినట్లేదు. కాబట్టి అందరూ హెల్తీగా ఉండండి. ఖచ్చితంగా ఈ పాజిటివ్ వాతావరణంలో మీరు అందరూ బెస్ట్ అచీవర్స్ అవుతారు. మరొక ఈవెంట్లో భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇస్తే మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సాచి ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసుకోవాలండి, ఫస్ట్ షేర్ చేస్తారు. ఎన్నోసార్లు మా స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మేము చెప్పేవాళ్ళం. వాళ్ళకి చెప్పినప్పుడు ఒకరోజు ఒక ఐడియా ఏంటంటే, మనకు కేవలం మనం చెప్పేది కాదు, ఇక్కడ సొసైటీలో ఎంతోమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని ఒక ఉదాహరణగా చూపించి ఇంతమంది ఇలాంటి మహిళలు ఉన్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడానికి చాలా ఉంది అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన విషయం అది. ఈరోజు లాస్ట్ 3 years నుంచి చేస్తున్నప్పుడు నిజంగా ఎంతోమంది మహిళలను గుర్తించి వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు కొన్నిసార్లు కంట్లో నీళ్ళు వచ్చేవి, కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చేవి, కొన్నిసార్లు మనం ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అని యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఏదైనా చేసినప్పుడు సాటిస్ఫై అయ్యాను అంటే అది నాకు మాత్రం సాచి ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వలేదు నా లైఫ్. వీళ్ళు ముగ్గురినే ఫస్ట్ ఈ ఈవెంట్కి 2026 సాచికి ఎలా సెలెక్ట్ చేశారు? ప్రెజెంటర్స్ గురించి చెప్పాలంటే సే సంథింగ్. ఎస్పెషల్గా మొదటగా జయంతి మ్యామ్ గురించి మాట్లాడాలి. విమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళు చేసిన కృషి, అది నేను విన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎవరైనా సరే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా, అవార్డ్స్ తీసుకునే వాళ్ళు కూడా, వాళ్ళు ఎంతో సాధించుంటారు, వాళ్ళకు కూడా నేను ఇంకా సాధించాలి అనుకునేటువంటి వ్యక్తులతో ఇప్పించాలి అని అనిపించింది. అప్పుడు జయంతి రెడ్డి గారిని, స్వప్న మ్యామ్ని, విశాల మ్యామ్ని చూసినప్పుడు ఈవెన్ ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్. ఈవెన్ లాస్ట్ టైం కూడా మాకు వచ్చిన ప్రజెంటర్స్ వాళ్ళకు కూడా నేను ఈ సాచిలో కూడా ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మనం ఎంత చేశాము అని నాకు చూస్తే మనం ఇంకా చేయాల్సిందని నాకు అనిపిస్తుంది. అక్కడ అవార్డు తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఇంకా చేయాలి, నేను జయంతి మ్యామ్ లాగా, స్వప్న మ్యామ్ లాగా, విశాల ఫెరర్ మ్యామ్ లాగా నేను చెయ్యాలి అనే విధంగా ఉండే వాళ్ళు కావాలనిపించింది. అక్కడ వాళ్ళని చూస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఏదో సాధించినాం మనము అనే ఒక ఫీలింగ్ నాకు అక్కడ కలిగింది. దట్ ఈస్ హౌ వి సెలెక్టెడ్ అవర్ జడ్జెస్. మీ వాయిస్లో మా సుమన్ టీవీ ఆడియన్స్కి తెలుసుకోవాలంది, ఉమెన్ ఎలా ఉండాలి? అమ్మవారిలా ఉండాలి, అంతే. ఇది అమ్మవారే సృష్టి, విమెనే సృష్టి. సో తనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే తను వెళ్ళి అద్దంలో చూసుకొని షీ కెన్ డూ దట్, షీ కెన్ హెల్ప్ దట్, హూ కెన్ హెల్ప్ మీ అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అద్దంలో చూసుకొని తనే నన్ను హెల్ప్ చేయబోయేది, నన్ను కాపాడేది ఎవరు అంటే అద్దంలో ఉండేటువంటి తనే అని తను తెలుసుకోవాలి. అలా విమెన్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతో పాటు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు నాకు వస్తారు అని కాకుండా ఒక ప్రాబ్లం వస్తే నేనే వస్తాను అనే విధంగా విమెన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంట్లో ఇక్కడున్న ప్రతి మహిళ, ఈరోజు తీసుకున్న 15 మంది, లాస్ట్ టైం తీసుకున్న 30 మంది, వాళ్ళు ఈరోజు మీరే ఒక ఎగ్జాంపుల్ నాకు. మీరు ఆ రోజు మిమ్మల్ని వద్దన్న వాళ్ళు ఈరోజు తను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి, తను మా సిస్టర్ అని చెప్పుకోవడానికి వచ్చేటువంటి ఎగపడేటువంటి ఒక విషయం ఐ ఫెల్ట్ హ్యాపీ. అలా ఉండాలి విమెన్ అంటే, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి విమెన్ని చూపించి మనము మన స్టూడెంట్స్ని లేకపోతే సొసైటీలో ఎంతోమందిని మనము ఇన్స్పైర్ చేయాలి అనేది నా కోరిక. సో నాతో పాటు ఉన్నారు CEO ఆఫ్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హారిస్ కృష్ణ గారు. అండ్ ఇక్కడ చాలామంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారండి ఆయనకి. ఎవరికైనా కూడా CEOలు భయపడుతుంటారు, బాగా చదువుతున్నారా లేదా అని చెప్పి ఎడ్యుకేషన్ గురించి అడుగుతూ ఉంటారు. బట్ ఆయన మాట్లాడుతుంటే బాగా విజిలేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్. ఫస్ట్ మిమ్మల్నే కలిసాను మీ కాలేజ్లో అడుగుపెట్టిన తర్వాత. గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. ప్లెజర్. సో అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అందరూ ఆడపిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు, మంచి వెల్ బిహేవియర్ కనిపిస్తున్నారు. అండ్ ఇది చాలా అచీవ్ థింగ్ అని చెప్పుకోవచ్చు కాలేజ్ మేనేజ్మెంట్కి. యాజ్ ఎ CEO ఇక్కడున్న స్టూడెంట్స్ గురించి సే సంథింగ్. స్టూడెంట్స్ దే ఆర్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్. మా పిల్లలు లేకపోతే ఈ కాలేజీ లేదు, మా పిల్లలు లేకపోతే ఈరోజు సాచి అని ఒక థాట్ ఉంది కదా, అది ఉండదు. సో దే ఆర్ ద ఇన్సెప్షన్, దే ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో మా యాజ్ ఐ సెడ్, స్టూడెంట్స్ లేకపోతే మేము ఏం చేయలేమండి. మా ఐడెంటిటీస్ మా స్టూడెంట్సే. ఈరోజు సాచి అనే ఒక విషయం ఎందుకు వచ్చింది? సాచి అంటే ఇట్స్ బేసిక్లీ ఫర్ విమెన్, రైట్? విమెన్ రికగ్నిషన్. దట్ థాట్ కేమ్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్ ఓన్లీ.
మా పిల్లలకు ఒక రైట్ ఇన్స్పిరేషన్స్ ఎక్కడి నుంచి రావాలంటే సాచి అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి వస్తాయనే ఒక బేసిక్ థాట్ నుంచి వచ్చింది. అండ్ ఆ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వన్ వర్డ్ ఐ విల్ టెల్, దాట్స్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ ఈవెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. Thank you very much. And Sachi Miracle Called Women is what I believe, and this is what Ashoka Foundation believe. A woman called miracle. All women are miracle.